Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. How are you guys? సో చాలా రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ అవడం లేదనమాట. అండ్ స్టూడెంట్స్ నాకు కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతున్నారు కామెంట్స్ రూపంలో. సార్ అసలు ఏమైపోయారు? ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి జీడీ వీడియోస్ కావాలి, డైలీ వీడియోస్ కావాలి మీవి. ఎస్ఎస్సి జీడీ డైలీ లైవ్ మాక్ టెస్ట్లు కావాలి, డైలీ మాక్ టెస్ట్ కావాలని చెప్పేసి చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా కొంచెం నా హెల్త్ అనేది ప్రాబ్లం అయిందనమాట మధ్యలో. వైరల్ ఫీవర్ రావడం జరిగింది. దానివల్ల నేను ఒక 1 వీక్ కంప్లీట్‌గా డౌన్ ఉండడం. కోల్డ్, కాఫ్, ఫీవర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో దానివల్ల నేను వీడియోస్ మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ టుడే కొంచెం నేను ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతున్నాను లైట్‌గా. అంతో ఇంతో రికవర్ అవుతున్నాను. సో ఇమ్మీడియేట్‌గా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. కొంచెం గనుక నా హెల్త్ కోఆపరేట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా నేను ఆన్ ట్రాక్ వచ్చేసి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను తప్పకుండా. ఓకే. ఐ విల్ హెల్ప్ యూ గైస్. సో ఈరోజు మనం న్యూ ప్యాటర్న్ బేస్డ్ ఒక టెస్ట్ అయితే తీసుకుందాం. ఒక ఇంగ్లీష్ మాక్ టెస్ట్. సో ఎస్ఎస్‌సి సంబంధించిన ఎస్ఎస్‌సి జీడీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా అండ్ ఎస్ఎస్‌సి ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా మీరిద్దరు కూడా ఈ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మీరందరూ యాక్టివేట్ అయిపోండి ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసినాయి. అవునా? టాకింగ్ అబౌట్ ఎగ్జామినేషన్ డేట్స్. ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ ఎస్ఎస్‌సి ఎంటీఎస్ ఇట్ స్టార్ట్స్ ఆన్ 4th ఆఫ్ ఫిబ్రవరి. కరెక్టా? అవునా? కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్స్ అందుకే చూస్తున్నాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ డేట్ 4th ఫిబ్రవరి అండి. 4th ఫిబ్రవరి నుంచి మీకు ఎగ్జామినేషన్ అనేది బిగిన్ అవుతుంది. సో ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ రెడీగా ఉండండి. ఓకే. అండ్ మీకు స్లాట్ బుకింగ్ అనేది 15th జనవరి నుంచే కమెన్స్ అవుతుందంట. చెక్ చేయండి. అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు 1st ఫిబ్రవరి నుంచి ఉంటాయి. ఓకే. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టూడెంట్స్‌కి ఒక మంచి న్యూస్ అనమాట. క్లారిటీ వచ్చేసింది ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ టాకింగ్ అబౌట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ మీకు ఎగ్జామినేషన్ 23rd ఫిబ్రవరి నుంచి ఉంటుందన్నమాట. అవునా? సో ఎగ్జామినేషన్ డేట్స్ చాలా క్లియర్‌గా వచ్చేసినాయి కాబట్టి ప్రిపరేషన్ మీరు హై లెవెల్‌లో బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ టైం కూడా లేదండి మన దగ్గర. అప్రాక్సిమేట్‌లీ 1 మంత్ టైం ఉంది అంతే. అవునా కదా? అంతకంటే ఎక్కువ లేదు. 2 ఎగ్జామ్స్ కూడా అలానే అనుకోండి అప్రాక్సిమేషన్‌గా. రైట్. సో మీరు గనుక ప్రిపరేషన్ సాలిడ్‌గా చేస్తే ఒక పోస్ట్ సెక్యూర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మీ అందరి దగ్గర ఉంది. ఆపర్చునిటీని మీరు మిస్ చేయకండి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి డేట్స్ అనేవి. అండ్ ఈ రోజు మనం తీసుకోబోయే ఒక మాక్ టెస్ట్ యాక్చువల్‌గా న్యూ ప్యాటర్న్‌కి సంబంధించిన ఒక క్వెషన్ పేపర్. ఓకే. డైరెక్ట్‌గా నేను డేట్ చెప్పను, నేమ్ ఏం చెప్పను. బట్ ఇది న్యూ ప్యాటర్న్ బేస్డ్ క్వెషన్ పేపర్ అనమాట. అదే పేపర్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ న్యూ ప్యాటర్న్ అంటే మీనింగ్ ఏంటి? ఎడికిటీ ప్యాటర్న్ అనమాట ఇది. ఓకేనా? ఎడికిటీ ప్యాటర్న్ సంబంధించిన రీసెంట్ ఎగ్జామినేషన్ ఒక పేపర్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ దాంట్లో వచ్చే చేంజెస్ ఏంటో మీరు కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ చేంజెస్. ఎక్కడ చేంజెస్ అవుతున్నాయి అండ్ ఏ చేంజెస్ అవుతున్నాయి అండ్ వాటికి మీరు ఎలా అడాప్ట్ అవ్వాలి వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఒక బ్యూటిఫుల్ పేపర్ మీరు తీసుకొస్తా. ఇప్పుడు నేను తీసుకొచ్చే పేపర్లో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. రైట్. అండ్ మీకు ఆ లెవెల్ ఎలా అనిపిస్తుందో చూసుకోండి. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. కొన్ని మైనర్ ట్వీకింగ్స్ ఉంటాయి అక్కడక్కడ. అబ్జర్వ్ చేయండి. వీడియో ఇమీడియట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటివ్ ఎగ్జామినేషన్స్. ఎవరైనా కూడా వీడియోని చూడొచ్చు. గుడ్ న్యూస్ ఉందండి యాక్చువల్గా. ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్లీ ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరందరూ కూడా కోర్సెస్ని పొందాలనుకుంటే ఒక ఆఫర్ ద్వారా పొందొచ్చు తక్కువ ప్రైజెస్కే అఫోర్డబుల్గా. సో జనవరిలో మనం ఒక ఆఫర్ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడే. అది మీకు 10% ఆఫ్ ఇచ్చే ఒక కూపన్ కోడ్ అనమాట. ఇది యూస్ చేస్తే ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 10% ఆఫ్ అనేది ప్రతి ఒక్క కోర్స్ ప్రైస్ పైన వచ్చేస్తుంది. ఓకే. మీరు చేయాల్సిందల్లా January 10 JAN10 అని చెప్పేసి క్యాపిటల్ అప్లై చేసేసి కూపన్ కోడ్ అప్లై చేసి మన యాప్లో కోర్స్ పర్చేస్ చేయాలి. మన యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. ట్యాప్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ స్టోర్లో రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని కూపన్ కూడా అప్లై చేసేయండి. కోర్సెస్ అన్నీ కావండి. ఇంగ్లీష్ మార్క్స్ బూస్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కోర్సు 499 రూపీస్. ఇప్పుడు మీకు 10% ఆఫ్ వచ్చేసి తక్కువ ప్రైస్కి వస్తుంది. అవునా? స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి మనకి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి మన యాప్లో. త్వరగా మీరు చెక్ చేసేసేయండి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటి? ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది అని చెప్పేసి ఒక హింట్ అయితే వస్తుంది. అవునా కదా? రైట్. సో ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఏంటి అని దానికి కొంచెం ఇండికేషన్ ఉంది వచ్చేది. సో డిలే చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఆస్పిరెంట్ అయినా కూడా మీరు ఉంటే 499 రూపీస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 10% ఆఫ్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. చెక్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మీరు ఈ ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు. 10% ఆఫ్ వస్తుంది. మీరు చేయాల్సిన ఒక కూపన్ కూడా అప్లై చేయడం. ఏంటది? January 10 అప్లై చేసిన వెంటనే మీకు 10% ఆఫ్ వస్తుంది. రైట్. అన్ని కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంటుంది. వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకాబ్ బూస్టర్ కోర్స్ ఉంది, ప్యూర్ ఒకాబులరీ కోసం. టెస్ట్ సిరీస్ ఉంది, కంప్లీట్ టెస్ట్ వస్తాయి. చెక్ చేసుకోండి. ఓకే. మీరు అన్ని ఏవైతే రిసోర్సెస్ మన యాప్లో ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకొని థరో ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామినేషన్కి కరెక్ట్ అటెంప్ట్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు బిగిన్ చేద్దామండి షో. ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ బిగిన్ అవుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 25. నేను 20 కాకుండా 25 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను ఈ పేపర్లో.
అన్నీ కూడా రీసెంట్గా వచ్చిన ఎగ్జామినేషన్ పేపర్ ఎడ్యుకేటివ్ ఫార్మాట్. సో రెడీ, వీడియో పాజ్ చేయండి, స్టార్ట్ చేయండి. చేంజెస్ ఏమన్నా మీకు ప్యారల్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తారు, రైట్. అండ్ నాది కొంచెం రఫ్గా ఉండొచ్చు, వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి, కోల్డ్ కాఫ్ అలానే ఉంది. చలో. డిస్పైట్ న్యూమరస్ వార్నింగ్స్ అండ్ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ హర్ అటెండెన్స్, Sneha consistently failed to appear at school or work, embodying the very definition of habitual absenteeism. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. ఏ పార్ట్కి కావాలి అంటే కన్సిస్టెంట్లీ ఫెయిల్ టు అపియర్ ఎట్ స్కూల్. దీన్ని మీరు రిప్లేస్ చేయాలంటే వన్ వర్డ్తో ఎలా రిప్లేస్ చేస్తారు? ట్రువాంట్ అనాలా, అబ్సెంటీ అనాలా, వ్యాగబాండ్ అనాలా, నోమాడ్ అనాలా? సో చూసుకోండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ న్యూ ప్యాటర్న్ ఎగ్జామినేషన్లో వస్తుందా రావట్లేదా? దిస్ ఈస్ అ ప్రూఫ్. వొకాబులరీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్. తప్పకుండా చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది, వొకాబ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యింది. ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చూస్తుంటే వొకాబులరీ పైన స్ట్రెస్ ఇంక్రీజ్ అయింది. సో వర్క్ ఆన్ యువర్ వొకాబులరీ. గ్రామర్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ అనమాట, రైట్. సేమ్ అండి, చూసుకోండి, రైట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఎక్కువగా కనుక మీరు స్కూల్ డుమ్మా కొట్టే పరిస్థితి మిమ్మల్ని ఏమని పిలవాలి? వి కాల్ యూ ట్రువాంట్. ఓకే. అబ్సెంటీ అని కూడా అనొచ్చు సార్. అంటే ఏంటంటే వినండి డిఫరెన్స్. అబ్సెంటీ ఈజ్ అ పర్సన్ హూ స్టేస్ అవే ఫ్రమ్ స్కూల్ బట్ విత్ అ ప్రాపర్ రీజన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్చువల్ స్కూల్ కాదు, యాబ్సెంటీ అనేది పెద్దవాళ్ళ కోసం వాడతారు యాక్చువల్గా. అండ్ యాబ్సెంటీ అని ఎవరిని అంటారు? ఒక ఎంప్లాయీ కనుక ఆఫీస్కి వెళ్ళకుండా ఉండి ప్రాపర్ రీజన్తో కనుక, రీజన్ ఉండడం వల్ల తను కనుక యాబ్సెంట్ అయితే ప్రాపర్ రీజన్ సప్లై అవుతుంది అని చెప్తాడు ఎందుకు రావట్లేదు అనేది, అప్పుడు అతన్ని యాబ్సెంటీ అంటారు. ట్రువాంట్ ఈస్ అ పర్సన్ హూ స్టేస్ యాబ్సెంట్ వితౌట్ ఎనీ రీజన్. హీ డజంట్ గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ రీజన్. ఓకేనా. రీజన్ లేకుండా బంక్ కొట్టేసాడు చెప్పడం అనమాట యాక్చువల్గా. ఓకే. టైం పాస్కి బంక్ కొట్టేస్తుంటాడు, అలాంటి వాళ్ళని ట్రువాంట్స్ అంటారు. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గైస్. ఓకే. నౌ లెట్ us ఎక్స్ప్లోర్ ది అదర్ ఆప్షన్స్ ఆల్సో. వ్యాగబాండ్ అంటే మీనింగ్ ఏంటి సార్? హూ ఇస్ అ వ్యాగబాండ్ అండ్ హూ ఇస్ అ నోమాడ్? వ్యాగబాండ్ ఇస్ అ పర్సన్ హూ మూవ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వితౌట్ ఎనీ జాబ్. జాబ్లెస్ పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తిరుగుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎక్కువగా పనేమి ఉండదు అనమాట, రైట్. పని లేకుండా అలా తిరిగే పర్సన్స్ ఎవరు ఉంటే వాళ్ళని వ్యాగబాండ్స్ అని అంటారు. ఓకే. తిరుగుబోతులాగా అనుకోండి, రైట్. సో దిస్ ఇస్ నాట్ రిలేటెడ్. నోమాడ్ అంటే ఎవరు? వీళ్ళు సంచారం చేసే వాళ్ళే వీళ్ళు కూడా, బట్ వీళ్ళు ఒక కమ్యూనిటీలో తిరుగుతూ ఉంటారు అండ్ దే హ్యావ్ అ వర్క్. వాళ్ళ పని ఏంటి అంటే, వీళ్ళకి జాబ్లెస్ కాదు, కమ్యూనిటీలో ఉన్న పర్సన్ ఇతను. వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు, బట్ ఒకటే ప్లేస్లో ఫార్మింగ్ చేయకుండా ప్లేస్ చేంజ్ చేసుకుంటూ ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, రైట్. వాళ్ళని మనం అంటాం నోమాడ్స్ అని, రైట్. దే కల్టివేట్, రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దే డూ ద కల్టివేషన్ పార్ట్, రైట్. కల్టివేషన్ చేస్తారు అండ్ దే ఆల్సో హ్యావ్ క్యాటిల్ విత్ దెమ్. దే టేక్ ద క్యాటిల్ విత్ దెమ్ టు ఎవ్రీ సింగిల్ ప్లేస్. లైఫ్ స్టాక్ని తీసుకుని వెళ్తారు వాళ్ళు యాక్చువల్గా, లైఫ్ స్టాక్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో వీళ్ళు యాక్చువల్గా ప్లేసెస్ చేంజ్ చేసుకుంటూ పంటలు పండిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు నోమాడ్, సంచారులు అంటారు వీళ్ళని. ఓకే. సో ఇది వేరు, ఇది గాలిగా తిరిగేవాడు అనమాట. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఎవ్రీ సింగిల్ వర్డ్ చూసుకోండి. ట్రువాంట్, అబ్సెంటీ, వ్యాగబాండ్, నోమాడ్. అబ్సెంటీ స్పెల్లింగ్ కూడా చూడండి, ఎగ్జామ్స్లో వచ్చింది, సింపుల్. సో పేరు ఎగ్జామినేషన్ ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది? బోర్డు కాదు యాక్చువల్గా, ఏ కంపెనీ కండక్ట్ చేస్తుంది, రైట్. ఎవరు వెండారు చేంజ్ అవ్వచ్చు, కావచ్చు టీసీఎస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేటీ కావచ్చు, సర్ ఎక్స్ కంపెనీ కావచ్చు. బట్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ మాత్రం అదే కోర్ ఏరియాస్ నుంచి వస్తాయి. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ప్యాసేజ్. దట్స్ ఇట్, క్లోజ్ గైస్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇలా మీరు ప్రిపరేషన్ చేయాలి. సో మీరు కొత్తగా ఎక్కువ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయకండి, లైట్ మోడిఫికేషన్స్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఎలాంటి క్వశ్చన్ పేపర్స్ వస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గివెన్ అండ్ కంటిన్యూ టు గివ్ దేర్ టైమ్, ఎఫర్ట్స్, లైవ్లీహుడ్ అండ్ లైవ్స్ ఇన్ ద ఫైట్ ఫర్ ఇంజస్టిస్. దీంట్లో ఎర్రర్ అడుగుతున్నారు అంతే. సెంటెన్స్ బిలో హ్యాస్ ఎర్రర్స్ ఇన్ 2 parts. విచ్ ఆర్ ద 2 parts? ఎర్రర్ ఉంది స్టేట్మెంట్లో, 2 మిస్టేక్స్ ఉన్నాయంట 2 partsలో. ఆ 2 parts ఏవైనా అడుగుతున్నారు. ఆ 2 parts మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ దొరికేసినట్టే. వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడం ట్రై చేయండి, రైట్. It is impossible to count the number of people who are given. See, when you read the statement, you'll find like this part is frictional. Who are given అని చెప్పేసి అనలేము. Who are given and continue to give their time. వాళ్ళ టైంని ఇస్తారని చెప్పాలంటే we can't use passive construction. This is passive voice. అది ఏం చెప్పాలి సార్? యాక్టివ్ కన్స్ట్రక్షన్ చెప్పాలి, వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి. సో యూ సింప్లీ సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గివెన్, రైట్. ఇలా చెప్పొచ్చు, హూ హ్యావ్ గివెన్, ఆల్రెడీ ఇచ్చారు అండ్ ఇస్తూనే ఉంటారు. ఆల్రెడీ ఇచ్చారు, ఇస్తూనే ఉంటారు. వాళ్ళ టైంని, ఎఫర్ట్ని, లైవ్లీహుడ్ని ఇస్తూ ఉంటారని చెప్పాలంటే ఇలా యూస్ చేస్తాం జనరల్గా. సో ఇది రాయండి. ఆర్ ప్రాపర్గా లేదు. సో దిస్ పార్ట్ ఈస్ ఎరానియస్. ఏ పట్టుకోండి, ఏ అన్నిట్లో ఉంది. ఓకే, ఒక దాంట్లో తప్ప, రైట్. అండ్ కంటిన్యూ టు గివ్ ద టైమ్, ఎఫర్ట్స్, లైవ్లీహుడ్ అండ్ లైవ్స్ ఇన్ ద ఫైట్ ఫర్ ఇంజస్టిస్. జస్టిస్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు యాక్చువల్గా, అవునా కదా? ఇన్ ద ఫైట్ ఫర్ ఇంజస్టిస్ ఆర్ జస్టిస్ కోసం కదా ఫైట్ చేస్తారు యాక్చువల్గా, అవునా?
హోల్డ్ ఆన్, ఎక్కడ ప్రాబ్లం ఉంది యాక్చువల్గా చూసుకోండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గివెన్. ఏ కావాలి అండ్ కంటిన్యూ టు గివ్, నాట్ ఇబ్బంది లేదు. దీంట్లో ప్రాబ్లం లేదు, దీంట్లో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఏసీనా ఏడీనా చూసుకోండి. రైట్, దేర్ టైమ్, ఎఫర్ట్స్, లైవ్లీహుడ్ అండ్ లైఫ్స్ ఇన్ ద ఫైట్ ఫర్ ఇంజస్టిస్. ఇంజస్టిస్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, ఇంజస్టిస్కి అగేన్స్ట్గా, అవునా కదా? రైట్, వాళ్ళ లైఫ్స్ అని ఇచ్చేస్తారు, టైం ఇస్తారు, ఎఫర్ట్స్ ఇస్తారు, లైవ్లీహుడ్ కూడా ఇస్తారు. వుడ్ దే ఫైట్ ఫర్ ఇంజస్టిస్ ఆర్ ఫర్ జస్టిస్? వి ఆల్ ఫైట్ ఫర్ జస్టిస్, రైట్? ఇక్కడ మీకు కొంచెం ఆర్డ్గా అనిపిస్తుంది. సో ఇంజస్టిస్ని మీరు యాక్చువల్గా రిమూవ్ చేసి ఇక్కడ జస్టిస్ రాయాల్సిన అవసరం ఉంది. రైట్, దే ఫైట్ ఫర్ జస్టిస్, నాట్ ఫర్ ఇంజస్టిస్, అవునా కదా? రైట్, దే ఫైట్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్, అది బాగానే ఉంటుంది, బట్ ఫైట్ ఫర్ జస్టిస్ బాగుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ ఇంజస్టిస్కి ఫర్కి సెట్ అవ్వట్లేదు, వాళ్ళు జస్టిస్ కొరకు ఫైట్ చేస్తారు కాబట్టి ఇంజస్టిస్లోంచి ఇన్ డ్రాప్ చేయండి. సో విచ్ పార్ట్ కంటైన్స్ ఏడి? సో ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. 2 పార్ట్స్ మిస్టేక్ ఉన్నాయి, అది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇప్పుడు చెప్పండి, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ వస్తున్నాయా రావట్లేదా? ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో చూసుకోండి, ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ ఎర్రర్స్ పైన నేను వీడియోస్ కన్సిస్టెంట్గా వేస్తూనే ఉన్నాను, ఆ వీడియోస్ మీరు తప్పకుండా చెక్ చేయండి. ఉన్న ఫ్రీ కంటెంట్ అంతా యూస్ చేసుకోండి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 3, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అనదర్ ఎర్రర్ క్వశ్చన్ చూసుకోండి. ఎడిక్విటీ ప్యాటర్న్ అన్నారు, భయపడ్డారు, ఏమేమి అన్నారు. ఏముంది సార్, సేమ్ ఉంటుందండి పేపర్, సో చెక్ చేసుకోండి, ఓకేనా? రైట్, ఇంగ్లీష్ మ్యాటర్లో సేమ్ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్స్ చూసుకోండి. ఓకే, కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నారంటే ఎర్రర్ డిటెక్షన్ కదా, సేమ్ గ్రామటికల్ రూల్స్. హీ డిడ్ నథింగ్ బట్ కంప్లైన్, హీ డిడ్ నథింగ్ బట్ టు కంప్లైన్, హీ డిడ్ నథింగ్ బట్ కంప్లైన్డ్, హీ డస్ నథింగ్ than complain. See guys, you say nothing but, that is the correct usage. You don't say nothing than. Nothing but is the correct usage. So దీన్ని మీరు తీసేయచ్చు. he did nothing but to complain అని చెప్పేసి అనలేము, ఇన్ఫినిటివ్ యూసేజ్ రాదు, బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. సో ఇది కూడా రాంగ్ అయిపోతుంది. సో he did nothing but complain అంటాం కాబట్టి ఇక్కడ కంప్లైంట్ కూడా వస్తుంది పాస్ట్ టెన్స్. సో ప్రాపర్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. కరెక్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, 3 రాంగ్ ఉన్నాయి, ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో అతను ఏమీ చేయలేదు, కంప్లైంట్ చేయడం తప్ప. he did nothing but కంప్లైంట్ చేయడం మాత్రం చేశాడు, ఇంకేం చేయలేదని మీనింగ్ అనమాట. రైట్, సో కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, fill in the blank. The deal fell through because the parties could not dash on the terms. డీల్ అనేది కొలాప్స్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? బికాస్ ద పార్టీస్ కుడ్ నాట్ డాష్ ఆన్ టర్మ్స్. టేక్ ఓవర్, పుట్ అక్రాస్, సీ ఐ టు ఐ, క్యారీ ఆన్. చూస్తే ద డీల్ ఫెల్ త్రూ బికాస్ ద పార్టీస్ కుడ్ నాట్ సీ ఐ టు ఐ ఆన్ ద టర్మ్స్. సో ఇక్కడ ప్రాపర్గా సి ఐ టు ఐ అనేది మ్యాచ్ అవుతుంది. ఎందుకు చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇడియం సి ఐ టు ఐ విత్ సమ్మన్? ఇట్ సింప్లీ మీన్స్ దట్ we agree with someone. ఓకేనా, అండ్ వి కాంకర్ విత్ సమ్మన్. వేరే పర్సన్స్తో మనం అగ్రీ చేస్తాము అని కాంకర్ చేస్తామని చెప్పాలనుకోండి, వి యూస్ ది ఎక్స్ప్రెషన్ సి ఐ టు ఐ విత్ సమ్మన్. ఐ సీ ఐ టు ఐ విత్ సమ్మన్ చెప్పానంటే ఐ అగ్రీ విత్ దట్ పర్సన్, ఓకే, ఐ కాంకర్ విత్ దట్ పర్సన్. అయితే పార్టీస్ మధ్యలో సంయవనం అనేది లేదు కాబట్టి డీల్ అనేది కొలాప్స్ అయిపోయింది. చెప్పేటప్పుడు అగ్రిమెంట్ లేదు అని చెప్పడమే కదా, అది ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ 3. దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఇడియమ్స్. సో క్యాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న క్వశ్చన్ కదా, చెక్ చేయండి. గ్రామర్ క్యాబ్ ప్యారల్ ప్రాపర్ బ్యాలెన్స్తో క్వశ్చన్ పేపర్ నడుస్తుంది. టేక్ ఓవర్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్, ఫ్రేజే తీసుకోండి. టేక్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి? టు అజ్యూమ్ కంట్రోల్ ఓవర్ సంథింగ్. నేను ఇప్పటి నుంచి సీఈఓ రోల్ టేక్ ఓవర్ చేస్తున్నానంటే మీనింగ్ ఏంటి? అజ్యూమ్ కంట్రోల్ ఓవర్ సంథింగ్. ఆ రోల్ నేను చేతిలోకి తీసుకుంటా, ఐఎమ్ అజ్యూమింగ్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ, అవునా? అజ్యూమ్ కంట్రోల్ ఓవర్ సంథింగ్. ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా మీకు కావాలి అంటే యూస్ టేక్ ఓవర్, బట్ ఇక్కడ అవసరం లేదు. పార్టీస్ మధ్యలో అగ్రిమెంట్ లేదు కాబట్టి డీల్ ఫెయిల్ అయిపోయింది, అవునా? నెక్స్ట్, పుట్ అక్రాస్ సింప్లీ మీన్స్ టు కమ్యూనికేట్ విత్ సమ్మన్. ఆప్షన్ 2కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పుట్ అక్రాస్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్ విచ్ సింప్లీ మీన్స్ టు కమ్యూనికేట్ విత్ సమ్మన్, అవునా? కమ్యూనికేట్ యువర్ ఐడియాస్ ఈస్ బేసికలీ షోన్ యూజింగ్ పుట్ అక్రాస్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది సెన్స్ రావట్లేదు, రైట్? క్యారియర్ అంటే కంటిన్యూ చేయడం, మీకు తెలుస్తుంది, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ సి ఐ టు ఐ విత్ సమ్మన్, ఇలా చెప్తాం అనమాట. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 5 చూసుకోండి. Fill in the blank. The novel's protagonist is portrayed as a dash hero, flawed at striving for redemption. Now let me tell you guys. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, న్యూ పేపర్స్లో అండ్ ఓల్డ్ పేపర్స్లో టీసీఎస్ ఫార్మాట్ అండ్ ఎడిపిడి ఫార్మాట్, దట్టు మనం మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి, ఓకేనా? నేను షార్ట్గా రాసేస్తాను ఎడిక్యూటీ అని చెప్పి. సో టీసీఎస్ వర్సెస్ ఎడిక్యూటీ దగ్గర ఎక్కడ డిఫరెన్స్ నేను చూశాను అంటే క్వశ్చన్లో కాంప్లికేషన్ ఉంది, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ యూస్ టు బి వెరీ షార్ట్ ఇన్ టీసీఎస్ ఫార్మాట్, బట్ ఇప్పుడు క్వశ్చన్స్ కొంచెం లెందీగా ఉంటున్నాయి. అండ్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్వశ్చన్ యూస్ టు బి సింపుల్ ఇన్ టీసీఎస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ సింపుల్గా వచ్చేవి, సింపుల్ పదాలు ఉండేవి, చిన్నగా ఉండేది, ఈజీగా ఒకటి లాజిక్ అప్లై అయ్యేది. బట్
ఎటిక్వెట్ ప్యాటర్న్లో కొంచెం క్వశ్చన్స్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్తో వస్తున్నాయి, మీనింగ్ అంత ఈజీగా అర్థం కావట్లేదు. సో రీడింగ్ కాంటెక్స్ట్ బికమ్స్ స్లైట్లీ డిఫికల్ట్. ఇట్ ఈస్ ఆల్ a game of vocabulary, guys. If you ask me, I'll boil it down to this point only, right? You need to be good at one thing, that is vocabulary. vocab stress చాలా ఎక్కువగా పెరిగిందని నేను చెప్తా. కాంప్లికేటెడ్ vocabulary మీకు రావాలి, ఓకేనా? ఆస్పిరెంట్ కాబట్టి మీరు vocabulary యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ స్ట్రెస్ చేసి అడగడం జరుగుతుంది. సారీ గైస్. సో vocabulary పైన వర్క్ చేయండి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ మీనింగ్ అంటే అర్థం కావాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటాగనిస్ట్, పోర్ట్రే అనా, ఫ్లాడ్ ఇది అర్థం కావాలి, స్ట్రైవింగ్ అర్థం కావాలి, రిడెంప్షన్. సి గైస్, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. యూ నీడ్ టు రీడ్ ద కాంటెక్స్ట్. నో, ఆ కాంటెక్స్ట్ రీడ్ చేయకపోతే మనం ఆన్సర్ చేయలేం కదా. అందుకోసం ఇక్కడ మీకు vocab అవసరం. అక్కడ మీకు టీసీఎస్ వర్సెస్ ఎడ్యుకేటివ్ బ్యాటిల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అది తప్ప నాకు తెలిసి ఇంకేం లేదు. ఇదేనండి, ఇది సమ్మరీ అనమాట. ఇది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు ముచ్చట, ఓకేనా? ఇదే అనమాట చూసుకోవాల్సింది మీరు. ఇది కనుక మీరు మెయింటైన్ చేశారనుకోండి, ఈ డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాను అనుకోండి, పని అయిపోయినట్టే, రైట్? ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. రైట్, స్టార్ట్ చేద్దాం. నావెల్స్ ప్రొటాగనిస్ట్, నావెల్ యొక్క హీరో, లీడ్ రోల్ని ప్రొటాగనిస్ట్ అంటాం, రైట్? లీడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, రైట్? ఆ లీడ్ క్యారెక్టర్ని మనం బేసికలీ ఏమని అంటామంటే ప్రొటాగనిస్ట్ అని అంటాం. ఓకే, చలో. ఈస్ పోర్ట్రేట్ యాజ్ అ డాష్ హీరో, అతను ఒక హీరోలా చూపిస్తున్నారు. ఫ్లాడ్ ఎట్ స్ట్రైవింగ్ ఫర్ రిడెంప్షన్, తప్పులు చేసే వ్యక్తే కాకపోతే తప్పు నుంచి నేర్చుకొని రిడెంప్షన్ చూపిస్తాడు, ఒక రివైవల్తో ముందుకెళ్తాడు. ఓకే, ఐడియాలజీ మార్చుకొని తప్పు ఒకసారి చేసి మళ్ళీ ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా దాని నుంచి లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతాడు అనమాట, రైట్? అలాంటి ఒక హీరో గురించి నావెల్ మాట్లాడుతుంది, రైట్? ఇప్పుడు చూస్తే నావెల్స్ ప్రొటాగనిస్ట్ ఇస్ పోర్ట్రేట్ యాజ్ అ డాష్ హీరో, విండిక్టివ్, క్విక్సాటిక్, ఫాలిబుల్, ట్రాక్యులెంట్. ఇప్పుడు ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని మీకు రావు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్. అక్కడనే చేంజ్ ఉంది, అక్కడనే వొకాబులరీలోనే స్ట్రెస్ మారిపోతుంది. ఓకే, లెట్ మీ వైప్ ఎవ్రీథింగ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం? రీడ్ ద కాంటెక్స్ట్ వైస్. ఓకే, క్వశ్చన్ చెప్తుంది ఆల్మోస్ట్, సిచ్యువేషన్ రీడ్ చేయండి. ప్రొటాగనిస్ట్ ఎలాంటి పర్సన్ అంట? డాష్ హీరో, ఫ్లాడ్ ఎట్ స్ట్రైవింగ్, అతను మిస్టేక్స్ చేసే పర్సనే బట్ నేర్చుకుంటాడు, రిడెంప్షన్ చూపిస్తాడు అని చెప్తుంది. ఫ్లాడ్ అవునా? హీస్ నాట్ ఫ్లాలెస్, హీస్ సమ్మన్ హూ మేక్స్ మిస్టేక్స్ బట్ లర్న్స్ ఫ్రమ్ దెమ్. అవునా? అది చెప్పాలంటే నావెల్స్ ప్రొటాగనిస్ట్ ఈస్ పోర్ట్రేట్ యాజ్ అ విండిక్టివ్, క్విక్సాటిక్, ఫాలిబుల్ ఆర్ ట్రక్యులెంట్. ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 3. ఎందుకు ఒకసారి వినండి, రైట్? ఫాలిబుల్ పర్సన్ ఇస్ దట్ పర్సన్ హూ మేక్స్ ఆర్ కమిట్స్ మిస్టేక్స్. మిస్టేక్స్ చేసే పర్సన్ జనరల్గా మనం ఏమని అంటాం అంటే ఫాలిబుల్ అంటాం. ఓకే, ఇఫ్ ఐ సే దట్ అ పర్సన్ ఈస్ ఇన్ఫాలిబుల్, ఒక పర్సన్ నేను ఇన్ఫాలిబుల్ అన్నా అనుకోండి, దట్ పర్సన్ డజంట్ మేక్ మిస్టేక్స్. చాలా పర్ఫెక్ట్ పర్సన్, ఎంత పర్ఫెక్షన్ ఉందంటే అతని దగ్గర, అతను మిస్టేక్ చేయడం చెప్పాలంటే యూజ్ అన్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఇన్ఫాలిబుల్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఇన్ఫాలిబుల్, దట్ పర్సన్ వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్. హీఈస్ ఫ్లాలెస్ ఇన్ హిస్ అప్రోచ్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్లాలెస్ పర్సన్ని మనం ఇన్ఫాలిబుల్ అంటాం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అతను మిస్టేక్ చేసి చెప్తుంది కాబట్టి. వీ యూస్ అ వర్డ్ కాల్డ్ ఫాలిబుల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, ఇది కాంటెక్స్ట్ రీడ్ చేయాలి. ఈ వర్డ్ మీకు తెలియకపోతే సార్ రిడెంప్షన్ తెలియకపోతే ప్రాబ్లం కదా, అది రీడ్ చేయండి. నెక్స్ట్, క్విక్సాటిక్, ఇవన్నీ ఏంటి ఒకసారి మనం నేర్చుకొని ట్రై చేద్దాం. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ విండిక్టివ్, దట్ పర్సన్ ఈజ్ వెంజ్ఫుల్. ఓకే, ఏ పర్సన్ అయితే యాక్చువల్గా ఎప్పుడు వేరే వాళ్ళతో పగ ప్రతీకారం కోరుకుంటాడో, పగ ప్రతీకారం పెట్టుకొని వెంజెన్స్ పెట్టుకొని రివెంజ్ కోరుకుంటుంటాడు, వెంజ్ఫుల్ పర్సన్ విండిక్టివ్ పర్సన్ అంటారు. ఓకే, రైట్? రివెంజ్ఫుల్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో రివెంజ్ అనే థాట్ని ఎక్కువ క్యారీ చేస్తుంటాడు. ఆ పర్సన్ ఏమంటారంటే విండిక్టివ్ అని అంటారండి. ఏమంటారు యాక్చువల్గా? విండిక్టివ్. సో వీ డోంట్ వాంట్ దిస్ క్విక్సాటిక్. ఇఫ్ ఐ కాల్ సంథింగ్ యాజ్ క్విక్సాటిక్, దట్ ఈస్ సో గుడ్ ఆర్ టూ గుడ్ టు బి రియల్. ఏవైతే విషయాలు యాక్చువల్గా క్విక్సాటిక్గా ఉంటాయో అవి చాలా చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయి అంటే అవి రియలిస్టిక్గా ప్రపంచంలో కనపడవు. ఓకేనా? సో క్విక్సాటిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఇంప్రాక్టికల్, ఐడియల్ బట్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. వీ కాల్ దెమ్ ఇంప్రాక్టికల్ థింగ్స్. ఏమంటాం యాక్చువల్గా? ఇంప్రాక్టికల్. ఓకే, కొన్ని విషయాలు మాట్లాడుకోవడం బాగుంటాయి బట్ బయట ప్రపంచంలో కనపడవు. టూ ఐడియలిస్టిక్. ఓకే, ఇంప్రాక్టికల్ అనొచ్చు, ఆర్ వీ కాల్ ఇట్ ఐడియలిస్టిక్. వెరీ ఐడియల్, టూ మచ్ ఐడియలిజం. ఓకేనా? ఐడియలిస్టిక్ చెప్పాలి అంటే వీ యూజ్ అ వర్డ్ కాల్డ్ క్విక్సాటిక్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ట్రక్యులెంట్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ truculent, if I call a student as a truculent student, that student is very belligerent in nature. ఏ పర్సన్ అయితే ఈజీగా వేరే పర్సన్స్తో గొడవ పెట్టుకుంటాడో, క్వారల్సమ్ పర్సన్ ఉంటాడో, అలాంటి పర్సన్ని మనం మొండి పర్సన్ని బేసికల్గా ఏమనంటాం అంటే ట్రక్యులెంట్ పర్సన్ అంటాం, బెల్లిజరెంట్. ఓకే, రైట్? ఈజీగా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. సో పర్సన్ హూ షోస్ టూ మచ్ అగ్రెషన్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ట్రక్యులెంట్. ఓకే, ఒక మొండి వైఖరిని చూపిస్తూ ఉంటాడు అనమాట, రైట్? మొరటు వైఖరిని చూపిస్తాడు.
ట్రక్లెంట్ అని అంటాం. సో ట్రక్లెంట్ స్టూడెంట్ ఆర్ బాయ్ గర్ల్స్ ఎవరు మంచివాళ్ళు కాదు అవునా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది హ్యాండిల్ చేయడం. సో ఇప్పుడు ఇవి ఏవి వద్దు మనకి. మనకి ఎలాంటి హీరో గురించి కావాలి, మిస్టేక్ చేసేవాడు, ఫాల్యుబుల్ అని అంటాం. సో ఇట్స్ మోర్ అబౌట్ వొకాబులరీ గైస్. క్వశ్చన్ నెంబర్ 6, డ్రెడ్ అనే వర్డ్ ఇచ్చారు, సినోనిమ్ అడుగుతున్నారు. డ్రెడ్ అంటే గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా భయం, ఫియర్. ఓకే, ఫియర్ అని చెప్పేసి అనుకోవచ్చు. భయాన్ని మనం బేసికల్గా ఎక్స్ట్రీమ్ ఫియర్, ఫ్రైటనింగ్ టువర్డ్స్ సంథింగ్, ఆర్ ఫ్రైటనింగ్ అనుకోండి, ఆర్ మీరు అనుకోండి టూ మచ్ వరీ అబౌట్ సంథింగ్. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు డ్రెడ్తో చూపిస్తారు. ఓకే రైట్. సో చూసుకుంటే దీని ఆన్సర్ ఏమవుతుంది? డ్రెడ్కి సినోనిమ్ కావాలంటే రిలీఫ్ అవ్వదు, వి నీడ్ నెగటివ్ వర్డ్. ఎగ్జైట్మెంట్ పాజిటివ్ వర్డ్. ఫియర్ డైరెక్ట్ ఆన్సర్. ట్రయంఫ్ విక్టరీని చూపిస్తుంది, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ వర్డ్. మనకి పాజిటివ్ వర్డ్ వద్దు, వి నీడ్ నెగటివ్ వర్డ్. దిస్ ఇస్ పాజిటివ్, 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 ఆల్ పాజిటివ్ ఎక్సెప్ట్ వన్, వి నీడ్ నెగటివ్ వన్. ఆన్సర్ 3. ఇది సింపుల్ క్వశ్చన్ ఉంది అవునా, మిక్చర్ ఆఫ్ డిఫికల్ట్ అండ్ సింపుల్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 7, స్పెల్ టెస్ట్ క్వశ్చన్. ఏం చేంజ్ అని చూడండి, కొత్త ప్యాటర్న్. ఇన్కరెక్ట్లీ స్పెల్టా కరెక్టా? కరెక్ట్ వన్ చూడండి. ఓకే, ఆబ్స్టినేట్, ఆబ్స్టినేట్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ అడుగుతున్నారు, డైరెక్ట్గా తెలిసి పెట్టి వెళ్ళిపోవడమే అవునా. దిస్ ఈజ్ హౌ వి స్పెల్ ఆబ్స్టినేట్, చూసుకోండి రైట్. ఆబ్స్టినేట్, డబుల్ ఎన్ రాదు, ఆబ్స్టినేట్. బాగుంది, ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 గైస్. నేను కొంచెం స్పీడ్ వెళ్తున్నాడు అనిపిస్తా, ఈజీ క్వశ్చన్ దగ్గర స్పీడ్ వెళ్తాను అంతే. వీడియో పాస్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద వర్డ్ ట్రిప్ విత్ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ అదర్స్? లాంగ్వేజ్ సెన్స్ అడుగుతున్నారు, అంతకంటే ఎక్కువ లేదు. చేంజ్ అయిపోయింది అనకండి, సెన్స్ అడుగుతున్నారు అంతే. ఓకే, ట్రిప్ అనే వర్డ్ని 2 డిఫరెంట్ మీనింగ్స్లో వాడితే ఏ సెంటెన్స్ డిఫరెంట్గా ఉంది? మీ ట్రిప్ అనే వర్డ్ని డిఫరెంట్ సెన్స్లో వాడితే కనుక ఏ సెంటెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మిగతావన్నీ ఒకలా ఉంటాయి, అదొకటి ఆర్డ్గా ఉంటాయి. ఆర్డ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయండి. ది అన్ఎక్స్పెక్టెడ్ బోల్డర్ మేడ్ హిమ్ ట్రిప్ అండ్ ఫాల్. సి గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రిప్? రైట్, ట్రిప్ అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా? ఫంబుల్. నడుస్తూ నడుస్తూ ఎక్కడైనా కనుక మనము తడబడ్డాం అనుకోండి, తడబడ్డాన్ని, ఫంబుల్ అవడాన్ని, లూజింగ్ బ్యాలెన్స్ ఇస్ బేసికలీ కాల్డ్ ట్రిప్. ట్రిప్ ఓవర్ ద రాక్ అంటే నేను కాల్ జారి పడిపోయాను రాక్ పైన అని చెప్పేసి అవునా, దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ట్రిప్. బట్ ద సేమ్ వర్డ్ ట్రిప్ కెన్ బి యూస్డ్ ఫర్ టూర్, వెకేషన్ లాగా అవునా కదా. టూర్, వెకేషన్, దానికోసం కూడా మనం ట్రిప్ యూస్ చేస్తాం. 2 కాంటెక్ట్స్ ఉన్నాయి చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ బోల్డర్, రాయి, బోల్డర్ అంటాం. మేడ్ హిమ్ ట్రిప్ అండ్ ఫాల్, అన్ఎక్స్పెక్టెడ్ రాయిని తన్ని అతను ఫంబుల్ అయి పడిపోయాడు. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ కోల్పోవడం ఉంది. హీ వాజ్ సో క్లమ్జీ దాట్ హీ వుడ్ ట్రిప్ ఓవర్ హిస్ ఓన్ ఫీట్. అతను ఎంత క్లమ్జీగా నడుస్తాడంటే అతనే తడబడి పడిపోతాడు. ఇక్కడ కూడా సేమ్ కాంటెక్స్ట్ ఉంది, ఫంబుల్ అవ్వడం. ఓకే, నెక్స్ట్, హీ వాక్డ్ కేర్ఫుల్లీ సో హీ వుడ్ ట్రిప్ ఆన్ ది అన్ఈవెన్ పేవ్మెంట్. అన్ఈవెన్ పేవ్మెంట్ దగ్గర తడబడకుండా జాగ్రత్తగా నడిచాడు. ఆల్ దీస్ 3 sentences are using the word trip in one context, that is fumble. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ 4 చదివేసేయండి. ఆర్ యాన్యువల్ ఫ్యామిలీ ట్రిప్ టు ద బీచ్ వాస్ అన్ఫర్గెటబుల్. ఇప్పుడు మాట్లాడే ట్రిప్ అనే సెంటెన్స్ యాక్చువల్గా వెకేషన్ గురించి మాట్లాడుతుంది, టూర్ గురించి అవునా. ఇది ఒకటి ఆడ్ వన్ ఉంది, చాలా సింపుల్ అండి. ఏముంది దాంట్లో? రైట్, హెర్సీ అనే వర్డ్ ఇచ్చారు, వీ నీడ్ టు ఫైండ్ యాంటనిమ్. హెర్సీ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఎప్పుడైనా కూడా మీరు ఒక రిలీజియన్కి అగెయిన్స్ట్గా ఏదైనా స్టేట్మెంట్ కనుక చేస్తే, రైట్, ఇఫ్ యూ గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ అగైన్స్ ఎనీ రిలీజియన్ ఆర్ రిలీజియస్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ మచ్ రెస్పెక్టెడ్ బై అదర్స్, that is basically called a blasphemy, right? Blasphemous actions అంటాం. సో disrespecting God, godly things or religious things is basically called blasphemy. ఆ బ్లాస్ఫెమీకి సంబంధించిన ఒక వర్డ్ హెర్సీ. ఓకే రైట్. సో రిలీజియన్ సంబంధించిన గాడ్లీ థింగ్స్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ హర్ట్ఫుల్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ హెర్సీ. హెర్సీ అనే వర్డ్కి యాంటనిమ్ కావాలి అంటే, ఒకటి, హెర్సీ ఎవరు చేస్తారు? అన్ఆర్థోడాక్స్ పర్సన్ చేస్తాడు, అంటే ఇతనికి ఆచారాలు అవి ఏం తెలియదు అనమాట. రైట్, అన్ఆర్థోడాక్స్ పర్సన్, అన్ఆర్థోడాక్స్గా ఉన్న పర్సన్ చేస్తాడు అనమాట. ఆచారాలు పాటించిన వ్యక్తి, ఆచారాలు పాటిస్తే ఆర్థోడాక్సీ అంటాం. సో అన్ఆర్థోడాక్స్ అనేది సినోనిమ్ అయిపోతుంది. డాగ్మా అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, డాగ్మా అంటే ఒక పట్టింపు, బిలీఫ్ అంటాం. A particular belief towards something is basically called dogma. ఓకేనా, స్పెసిఫిక్ బిలీఫ్ అబౌట్ సంథింగ్ ఇస్ కాల్డ్ డాగ్మా. ఓకే, సో డాగ్మా అంటే ఒక ఫిక్స్డ్ బిలీఫ్ అనమాట, ఇది మారదు, పట్టింపు అనే అంటాం జనరల్గా. రైట్, ఫిక్స్డ్ బిలీఫ్, అది ఒపీనియన్ అనమాట. అసలు ఒపీనియన్ ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటారంటే అది చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండరు. రైట్, దాన్ని మనం ఏమంటాం అంటే ఇట్స్ కాల్డ్ డాగ్మా. సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ dogma. Next, orthodoxy. If I call a person as orthodox, that person is traditional. Right,
ఆర్థోడాక్స్ పర్సన్ ఎవరిని అంటామంటే యాక్చువల్గా ట్రెడిషనల్ పర్సన్ అని అంటాం. సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్ టు, సో ఇది కూడా వదిలేసేసేయండి. ఐ మీన్ ఇన్ఫాక్ట్ యాంటర్మీడియట్ కాబట్టి ఇదే కదా ఆన్సర్ ఇదే. ఓకే, డిసెంట్ అంటే మీనింగ్ ఏంటి? డిస్రెస్పెక్ట్ సంథింగ్, అవునా? డిస్రెస్పెక్ట్ని మనం డిసెంట్ అని అనొచ్చు, రైట్? సో మనం వాడేది కూడా డిస్రెస్పెక్ట్ గురించి కాబట్టి ఇది సినానిమ్ అయిపోతుంది, బట్ వీ నీడ్ యాంటనిమ్. సో ఇవన్నీ కూడా ఒకటే గ్రూప్ కిందకి వస్తున్నాయి, అవునా? ఇది ఆన్సర్ కాదు. 1, 2, 4 ఎలిమినేటెడ్. ఆన్సర్ ఆర్థోడాక్సీ, ఎందుకంటే యాంటనిమ్ కావాలి. ఒకాబులరీ, టూ మచ్ ఒకాబులరీ చూసుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఒకాబులరీ కీప్ ఆన్ కమింగ్. చూడండి, ఆ ప్లేస్ వేర్ సోల్జర్స్ ఆర్ స్టేషన్. ఏ ప్లేస్లో అయితే మనం సోల్జర్స్ పెడతాం వాళ్ళని ఏమని అంటాం? ద ప్లేస్ ఏమంటాం అంటే దట్ ఈస్ కాల్డ్ బ్యారక్స్. రేపు మీరు పోలీస్గా సెలెక్ట్ అయినా కూడా, ఎస్ఎస్జీడీలో సెలెక్షన్ అయినా కూడా మీరు బ్యారక్స్లోనే పడుకుంటారు, అవునా? ఒక లాంగ్ హాల్ లాంటిది దాంట్లో బెడ్స్ ఉంటాయి, అవునా కదా? దాంట్లో పడుకుంటారు మీరు, రైట్? బ్యారక్స్ అంటాం. ఫోర్టిఫికేషన్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ స్ట్రెంథనింగ్ సంథింగ్. ఓకే, దేన్నైనా మనం స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ స్ట్రెంథన్ చేయడానికి మనం ఏమంటాం అంటే ఫోర్టిఫికేషన్ అని అంటారు. ఓకే, రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్. నెక్స్ట్, బాస్టియన్ ఈజ్ అ పిల్లర్ ఆఫ్ అ ఫోర్ట్రెస్ వాల్. ఫోర్ట్రెస్ వాల్కి మనం చూసే ఏవైతే కాంపౌండ్ వాల్స్కి ఉండే పిల్లర్స్ ఉంటాయో వాటిని బాస్టియన్స్ అని అంటారు అనమాట. ఫోర్ట్రెస్ అంటే కోట. సో ఇది పక్కన పెట్టేసి, బాస్టియన్ అంటే ఏంటి అర్థం కావట్లేదు మీకు? రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. ఇది చూడండి, బాస్టియన్ అని ఇలా అంటారు అనమాట. బాస్టియన్ అనేది ఇలానే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకు అంటే అవుట్వర్డ్ ఇష్గా కొంచెం యాంగిల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకు అంటే డిఫెన్స్గా ఉండడం కోసం. ఇక్కడ ఎవరైనా కనుక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చిన పర్సన్ వస్తే అతను క్లియర్గా విజిబుల్ ఉండి ఇతను ఆరోస్ వేసి చంపడం కోసం యాక్సెస్ఫుల్ ఉండాలి. కాబట్టి దీన్ని కొంచెం అవుట్వర్డ్ ఇష్గా కలుపుతానికి బాస్టియన్స్ ఇలాగా యాంగిల్లో ఉంటాయి, కర్వీగా, అవునా? సో ఈ పిల్లర్ వాల్స్ని, దీస్ పిల్లర్ వాల్స్ ఆర్ బేసికలీ కాల్డ్ బాస్టియన్స్. ఏమంటాం యాక్చువల్గా? బాస్టియన్స్. సో ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఇమీడియట్గా వీడియోకి లైక్ చేయండి, ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వాల్యుబుల్ కంటెంట్ మీకు ఈ ఛానల్ పోస్ట్ అవుతుంటుంది. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇంగ్లీష్ అనే వాళ్ళకి రికమెండ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఓకే, రైట్. సో బ్యారక్స్ అనేవి ఇలా ఉంటాయండి. యాక్చువల్గా బ్యారక్స్ అనేవి లాంగ్ హాల్స్ ఇలా కనిపిస్తాయి, అండ్ దాంట్లో సోల్జర్ స్టేషన్ చేయబడి ఉంటారు. ఓకే, సింపుల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11, ఇండైరెక్ట్ ఫామ్ అడుగుతున్నారు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ వస్తుంది. అంతా సేమే అండి మొత్తం. సెంటెన్స్ యొక్క లెంత్ కొంచెం అటు ఇటు మారిందేమో చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 11, ద మేనేజర్ సెడ్ విల్ యూ అటెండ్ ద పార్టీ ఆఫ్ మై డాటర్ ప్లీజ్. ఓకే, విల్ యూ అటెండ్ ఉంది కాబట్టి ఎస్ఆర్ నో క్వశ్చన్, ఇంట్రోగేటివ్ ఫార్మాట్. ఇంట్రోగేషన్ ఎస్ఆర్ నో వస్తుంది అంటే మీకు ఇమీడియట్గా ఆప్షన్స్లో మీరు చెక్ చేయాల్సిన ఏంటి అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ వర్డ్ ఆర్ కంజంక్షన్ కాల్డ్ ఇఫ్ ఆర్ వెదర్. ఇఫ్ ఆర్ వెదర్ ఎక్కడ మీకు కనిపిస్తే మోస్ట్ ప్రాబబ్లీ అది ఆన్సర్ అవుతుంది. ఎక్కువ అట్లా ఉంది చూడండి, వెదర్, ఇఫ్, వెదర్ ఎలిమినేషన్ జరగలేదు, వెరీ సాడ్. ఓకే, నెక్స్ట్ అండి, క్వశ్చన్లో విల్ ఉంది అంటే ఆన్సర్లో వుడ్ రావాలి. వుడ్ ఇక్కడ ఉంది, బట్ షెల్ ఉంది ఇక్కడ, తీసేసేయండి. వుడ్ ఉంది. ఓకే, వుడ్ అటెండెడ్ ఉంది. వుడ్ విల్ ఆల్వేస్ టేక్ V1 ఆఫ్టర్ ఇట్, నాట్ V2 ఆఫ్టర్ ఇట్. వుడ్ అటెండ్ అంటాం కానీ వుడ్ అటెండెడ్ అనలేం. సో ఫర్ దాట్ రీజన్ అటెండెడ్ ఈస్ రాంగ్. ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. నెక్స్ట్, వుడ్ హ్యావ్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ సింపుల్గా విల్ అటెండ్, వుడ్ అటెండ్ అవుతుంది అనమాట. హ్యావ్ నాట్ రిక్వైర్డ్. 2, 3, 4 గాన్. ఆన్సర్ 1, ఎందుకంటే వుడ్ పక్కన V1 వస్తుంది, రైట్? సో సింపుల్ అనమాట. రిమెంబర్ దిస్ స్ట్రక్చర్. వర్డ్, షర్డ్, వీటి తర్వాత యూజువల్గా మీకు వచ్చే ఫామ్ ఏంటి అంటే V1 అనమాట. V2, V3 వచ్చే ఛాన్స్ లేదు. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టాండబుల్. ఇలా మీరు బేసిక్స్ చదువుకుని వెళ్ళండి, రైట్? సో సింపుల్ ఆన్సర్ 1, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గైస్. చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 12, వీడియో పాస్ చేయండి, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు. ఇది ప్యాసివ్లో ఉంది చూడండి. హిస్ సక్సెస్ ఈజ్ సెడ్ టు హ్యావ్ బీన్ అ రిజల్ట్ ఆఫ్ హిస్ రిలెంట్లెస్ డిటర్మినేషన్. వీడియో పాస్ చేసి ట్రై చేస్తున్నారు కదా, ఆన్సర్. హిస్ సక్సెస్ ఈజ్ సెడ్ టు హ్యావ్ అని ఉంది అంటే క్వశ్చన్లో మీకు ఈ సెడ్ కనిపిస్తుంది అంటే ఆన్సర్లో మీకు సింపుల్గా సే కనిపించాలండి. సే, అవునా? చూసుకోండి. ఎందుకంటున్నానంటే సే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడే దాని ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో మీకు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. ఓకే, సింపుల్. సే ఇక్కడ ఉంది చూడండి, సేస్. సెడ్, ఐ డోంట్ వాంట్ దిస్. సేయింగ్, నాట్ రిక్వైర్డ్, అవునా? తీసేసేయండి. డిటర్మినేషన్, కాస్ట్ హిస్ సక్సెస్, ఇట్ ఈస్ సెడ్ నాకు వద్దు మాస్టర్, అవునా? నాకు సే కావాలి. ఇంకా ఎక్కడ ఉంది? ఒకటే ఆప్షన్లో ఉంది చూడండి. నేను ఒక్క వర్డ్ని చెక్ చేశాను, డైరెక్ట్ ఎలిమినేషన్. పెద్ద క్వశ్చన్, సింపుల్ లాజిక్, ఇంత ఈజీ, ఇంతకంటే ఈజీ ఇంకేం కావాలి చెప్పండి, రైట్? సో సింపుల్ ఆన్సర్ ఆప్షన్ 1, చెక్ చేసుకోండి. పీపుల్ సే దట్ హిస్ సక్సెస్ హ్యాస్ బీన్ అ రిజల్ట్ ఆఫ్ హిస్ రిలెంట్లెస్ డిటర్మినేషన్. ఓకే, సూపర్. ఓకే, స్టేట్మెంట్లో మీకు ఇక్కడనే దొరికేస్తుంది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది ప్యాసివ్ వాయిస్, సింపుల్ ప్రెజెంట్. యాక్టివ్ వాయిస్ ఇక్కడ V1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, చూస్తే ఇన్కరెక్ట్ స్పెల్లింగ్. బెలిజరెంట్ ఇందాక నేను రాశాను, ఇది ప్రాపర్గా ఉందండి. ఇన్ఎఫబుల్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ ఇన్ఎఫబుల్, దట్ ఈస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్, అవునా?
వర్డ్స్లో దేనైనా మనం డిస్క్రైబ్ చేయలేమని చెప్పాలనుకోండి, ఇన్ఎక్స్ప్రెసిబుల్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కనుక దట్ ఈస్ కాల్డ్ ఇన్ఎఫబుల్, అవునా, ఇండిస్క్రైబబుల్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. పల్క్రిట్యూడ్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ యాజ్ అ రిప్లేస్మెంట్ ఫర్ బ్యూటీ. గుర్తుపెట్టుకోండి, అందాన్ని మీరేమంటారు, బ్యూటీ అని అంటారు కదా, దాన్నే పల్క్రిట్యూడ్ అని కూడా అంటారు. సో ఇట్స్ అబౌట్ లర్నింగ్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. నో, సో లెట్స్ లర్న్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. పల్క్రిట్యూడ్ని ఇలా రాస్తారండి, చెక్ చేసుకోండి. పల్క్రిట్యూడ్ని ఇలా రాస్తారు. సో దిస్ ఇస్ ద స్పెల్లింగ్. ఓకే, సో అందం అని చెప్పాలి అంటే ఆ కాన్సెప్ట్ కోసం మనం ఈ వర్డ్ యూస్ చేసుకోవచ్చు. రైట్ నౌ దిస్ ఇస్ కరెక్ట్, మనకి రాంగ్ కావాలి. రైట్, ఇన్ఎఫబుల్ రాంగ్ కావాలి. బెలిజరెంట్ రైట్ రాంగ్ కావాలి. డిస్కాన్సలేట్ అనేది ఈతో రావాలి. సో ఇక్కడ మిస్టేక్ ఉంది, ఆప్షన్ 4 డిస్కాన్సలేట్. ఇఫ్ ఐ సే ఎ పర్సన్ ఇస్ డిస్కాన్సలేట్, దట్ పర్సన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సాడ్. ఎక్స్ట్రీమ్లీ సాడ్ మూడ్ని ఎప్పుడైనా మీరు చెప్పాలి అంటే కనుక డిస్కాన్సలేట్ యూస్ చేస్తారు. ఇన్కన్సోలబ్లీ సాడ్, ఎక్స్ట్రీమ్లీ సాడ్ అని చెప్పాలంటే మీరు వర్డ్ యూస్ చేయండి. ఓకే, సింపుల్. Question number 14, sir. Right? Select the option that expresses given sentence in direct voice, direct speech, I guess. Voice kadandi. Direct speech. Indirect speech. Okay, direct speech. Answer ఏమవుతుంది చూడండి. 4 men stated that the team had completed the construction project the previous day ఉంది అంటే indirect speech లో direct speech, indirect speech. మనం indirect speech నుంచి డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కనుక హోల్డ్ ఆన్. ఓకే, ఎప్పుడైనా కనుక మనకి ఇలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ టు డైరెక్ట్ మనం వెళ్ళేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో అబ్జర్వ్ చేసుకోండి, ఏ టెన్స్ ఉంది, ఆన్ హ్యాడ్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. రైట్, ఇండైరెక్ట్ స్పీచ్ని మనం డైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న టెన్స్ చెక్ చేస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో కనిపిస్తుంది హ్యాడ్ ప్లస్ కంప్లీటెడ్ V3. ఓకే, ఇలా హోల్డ్ చేయండి. డైరెక్ట్ స్పీచ్ చెక్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్లో చెక్ చేస్తే హ్యాడ్ ప్లస్ V3 ఎప్పుడు వస్తుంది ఇండైరెక్ట్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు పాస్ పర్ఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్ ఆప్షన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సెకండ్, పాస్ పర్ఫెక్ట్ ఉన్న పాస్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇదొక ఆప్షన్. నెక్స్ట్, సింపుల్ పాస్ట్ కూడా పాస్ పర్ఫెక్ట్లోకే కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కన్సిడరబుల్ ఆప్షన్స్. బట్ గైస్ యూ నీడ్ టు బి కాషియస్. చెక్ చేయండి. ప్రీవియస్ డే ఉంది అంటే ఎస్టర్డే ఉండాలి. ఉందా? ఉంది. ఉందా? ఉందా? ఇక్కడ లేదు. సో ఆప్షన్ 4 ఈస్ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. ఓకే, నెక్స్ట్ 4 men said ఉంది, స్టేటెడ్ ఉంది, సెడ్ ఉంది, అలా ఉంచండి. ద టీమ్ హ్యాస్ కంప్లీటెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫైన్. నెక్స్ట్ ఇట్ రండి, హ్యాడ్ కంప్లీటెడ్ పాస్ పర్ఫెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1 చెక్స్ ద ఫస్ట్ బాక్స్, క్వశ్చన్ నెంబర్ 2 చెక్స్ ద సెకండ్ బాక్స్. 4 men said the team completed. This is what the examiner is checking. 3 రైట్ అనిపిస్తాయి కదా, మరి అదే ఎగ్జామ్లో చెక్ చేస్తున్నాను. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ పేపర్ లాజిక్. రైట్, అయితే ఒక యాక్షన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్లో ఎస్టర్డే అనే వర్డ్ ఎందుకు మెన్షన్ అవుతుంది? హ్యాస్ ప్లస్ V3 వచ్చింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసిన స్టేట్మెంట్ లోపల టైం మెన్షన్ కాకూడదు కదా కంప్లీట్ యాక్షన్తో. సో ఇక్కడ టైం ఎందుకు మెన్షన్ అవుతుంది ఎస్టర్డే అని చెప్పేసి, దిస్ సెంటెన్స్ ఇస్ గ్రామటికలీ రాంగ్. వీ కెన్ నాట్ కన్స్ట్రక్ట్ అ సెంటెన్స్ లైక్ దాట్. అయితే తీసేసేయండి, అవునా. నెక్స్ట్, హ్యాడ్ యూస్ చేసేసారు. హ్యాడ్ ప్లస్ V3 వస్తే హ్యాడ్ ప్లస్ V3 వస్తుందా చెప్పాలంటే గైస్, మన స్టేట్మెంట్ని కన్వర్ట్ చేసేటప్పుడు కన్వర్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఏదైతే ఒరిజినల్ వర్షన్ ఉంటుందో దాన్ని వేరే వేరే టెన్స్లోకి మారుస్తూ ఉంటాడు, అవునా కదా. రైట్, సో ఇక్కడ V2 ఎప్పుడైనా ఉందనుకోండి, V2 ప్లస్ ఎస్టర్డే అనే కాంబినేషన్ ఇప్పుడు కనిపించింది అనుకోండి, దాన్ని మనం పాస్ట్లోకి మార్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఆ సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్వర్షన్ కావాలి, మోస్ట్ ప్రాబ్లీ కన్వర్షన్స్ అయ్యేలా మనం ఆలోచిస్తాం. అయితే ఆన్సర్ పోద్దు అంటే ఆప్షన్ 3. మరోవర్ ఇది ఒక లాజిక్. అయితే సెకండ్ లాజిక్ ఎక్కువ వాడాల్సింది ఏంటంటే సింపుల్ పాస్ట్తోనే మీకు ప్రిస్క్రైబ్డ్ టైం వస్తుంది, ప్రాపర్ టైం అనేది సప్లై అవుతుంది. సింపుల్ పాస్ట్తో టైం సప్లై అవ్వడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ వెరీ మచ్ లాజికలీ కరెక్ట్. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటే ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ గ్రాప్ చేస్తారు. అందుకే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 3. సో ఆప్షన్ 2 ఎప్పుడు తీసుకోవాలి సార్? ఎస్టర్డే మెన్షన్ కాకుండా పాస్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్ అనేది కనిపిస్తే కనుక తీసుకోవచ్చు. రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్, అవునా. సో ప్యూర్ షియర్ లాజిక్ గైస్. అయితే సింపుల్ పాస్ట్ టెన్స్తో టైం మెన్షన్ అవుతుంది అని లాజిక్ తెలిస్తే కనుక మీరు పెట్టేస్తారు ఆప్షన్ 3. ఈజీ. క్వశ్చన్ నెంబర్ 15 గైస్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్ కావాలి, చెక్ చేయండి. ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ యూజువల్గా ఎలా వస్తాయి అలా ఎక్కువనే వస్తున్నాయి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ పైన ఎక్కువ స్ట్రెస్ ఉంది. ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ కనిపిస్తూనే ఉన్నాయి, అవునా. ఎర్రర్స్ చదవాలి మీరు, ఓకే, రాబోయే ఎగ్జామ్స్కి. అండ్ ఒక్యాబ్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుంది. ఒక్యాబులరీ కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈస్ అ చేంజ్ గైస్. ఓకే, ఈ మోడిఫికేషన్ మీరు ప్రిపరేషన్ తీసుకున్నాండి. యూ కెనాట్ అలో సచ్ అన్ egregious ఎర్రర్ ఇన్ ది అఫీషియల్ రిపోర్ట్ టు గో అన్నోటిస్డ్. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, ఓకేనా. పథాటిక్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ థింగ్స్ని egregious అంటాం, అవునా. హారిబుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, హారిబుల్ థింగ్స్ అనమాట ఇవి. ఎలా ఉంటాయి యాక్చువల్గా? హారిబుల్ మిస్టేక్స్, వాటిని మనం ఏమంటాం?
egregious అంటాం. ఓకే. యూ కెనాట్ అలో సచ్ అన్ egregious ఎర్రర్ ఇన్ ది అఫీషియల్ రిపోర్ట్ టు గో అన్‌నోటిస్డ్. పాసివ్ వాయిస్ కావాలి. కెన్ నాట్ అలో ఉంది కాబట్టి కెన్ నాట్ బి అలౌడ్ రావాలి. మోడల్ కన్‌స్ట్రక్షన్ అదే కదా జరుగుతుంది. కెన్ నాట్ బి అలౌడ్ చెక్ చేసుకోండి. రాసి చూపియమంటారా? కెన్ నాట్ అలో ఉంది కాబట్టి మోడల్ కన్‌స్ట్రక్షన్ చూసుకుంటే క్యాన్ నాట్ అలో ఉంది కాబట్టి దీన్ని పాసివ్ కన్‌స్ట్రక్షన్ చూసుకుంటే వి రైట్ క్యాన్ నాట్ బి. అలోకి థర్డ్ ఫార్మ్ యూజ్ చేస్తాం. ఇట్ బికమ్స్ అలౌడ్ ఇలా రాస్తాం. కెన్ నాట్ బి అలౌడ్ ఎక్కడ ఉంది చెక్ చేసుకోండి. అది ఆన్సర్ అయిపోవచ్చు. ఓకే గైస్, కొంచెం స్లోగానే మాట్లాడుతున్నా. థ్రోట్ కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది. ఇట్ ఈస్ ఏకింగ్. సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో కెన్ నాట్ బి అలౌడ్ ఎక్కడ ఉంది చెక్ చేసుకుంటే ఆప్షన్ 1లో కెన్ నాట్ బి అలౌడ్ బాగానే ఉంది. ఆప్షన్ 2లో కెన్ నాట్ బి అలౌడ్ బాగానే ఉందండి. రైట్. నెక్స్ట్ ఆప్షన్ 3లో ఎక్కడ కనిపించ కెన్ నాట్ బి అలౌడ్ ఇక్కడ కూడా ఉందండి. రైట్. ఆప్షన్ 4లో మస్ట్ ఉంది. సో 1 ఎలిమినేషన్ థ్యాంక్ఫుల్లీ. రైట్. సో ఒక ఎలిమినేషన్ అయితే అయింది. ఇంకోటి చెక్ చేద్దాం ఇక్కడ. యూ కెన్ నాట్ అలో సచ్ అన్ ఎగ్రీజియస్ ఎర్రర్. సో వాయిస్ చేంజ్ చేసేటప్పుడు మనం వర్క్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ బిగిన్ చేస్తాం కాబట్టి ఇలా బిగిన్ కావాలి. బాగుంది. సచ్ అన్ ఎగ్రీజియస్ ఎర్రర్ ఇన్ ది అఫీషియల్ రిపోర్ట్ కెన్ నాట్ బి అలౌడ్ టు గో అన్‌నోటిస్డ్ బై యూ. సబ్జెక్ట్ లాస్ట్ రోజు ప్రాపర్ ఆన్సర్ 1 ఎనివే అలా ఉంచండి. ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ఎందుకు కాదు సార్ చూద్దాం. సచ్ అన్ ఎగ్రీజియస్ ఎర్రర్ ఇన్ ద అఫీషియల్ రిపోర్ట్ కెన్ నాట్ బి అలౌడ్ టు బీ అన్‌నోటిస్డ్ ఏంటి? టు బీ అన్‌నోటిస్డ్ ఏంటి? రైట్. ఇక్కడ టు గో అన్‌నోటిస్డ్ ఉంది కదా. బీ ఫామ్ ఎందుకు వస్తుంది? మనం సెంటెన్స్లో ఎప్పుడు కూడా మోడిఫికేషన్స్ చేయమండి. కన్స్ట్రక్షన్ మారుస్తాం అందువరకు. సో ఇది ప్రాబ్లమే ఉంది. ఇట్ కెన్ నాట్ బి అలౌడ్ బై యూ దాట్ సచ్ అన్ ఎగ్రీజియస్ ఎర్రర్ గోస్ అన్‌నోటిస్డ్. ఇక్కడ ఎందుకు రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది? టు గో దగ్గర గోస్ వస్తుంది. సచ్ అనే వర్డ్ వస్తుంది. ఓకే ఫైన్. దానికంటే ముందు దాట్ అనే కంజంక్షన్ వచ్చింది. వై? రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీ డోంట్ డూ రీకన్స్ట్రక్షన్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో జరగవచ్చు. ఇక్కడ కాదు. అవునా? సో ఇక్కడ దాట్ కంజంక్షన్ చాలా హార్డ్గా ఉంది. తీసేసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? 1. ఇలా మీరు ఎలిమినేషన్ చేయొచ్చు. సింపుల్. పెద్దగా ఉన్నాయా? ఈజీనే. రైట్. క్వశ్చన్ నెంబర్ 16 నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఫటాఫట్ మొత్తం రీడింగ్ కాంప్రిహెన్షన్ వస్తాయి. దాని ఆన్సర్ చేయండి. రైట్. వీడియో పాజ్ చేసుకోండి. వీడియో పాజ్ చేసుకొని మీరు చదివేసి ఉన్నారని అనుకుంటున్నాను. చదవకపోతే కనుక ఇమీడియట్గా చదవండి. రైట్. సో యూ నీడ్ టు రీడ్ దిస్ ఎంటైర్ ఆర్టికల్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటే కనుక మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే చలో. రైట్. లెట్స్ డూ దిస్ గైస్. సో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. వీడియో పాస్ చేసుకుని ఎప్పుడు కూడా చదవచ్చండి. రైట్. చలో. 16th క్వశ్చన్ నుంచి 5 క్వశ్చన్స్ కాంప్రిహెన్షన్ పైన. సో ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ లో కూడా మీకు 5 రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ వస్తాయి. సో యూజువల్లీ వాట్ యూస్ టు హ్యాపెన్ ఇస్ యూస్ టు గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాంప్రిహెన్షన్ సెక్షన్ ఇన్ క్లోజ్ టెస్ట్ ఫార్మాట్. ఇజంట్ దట్ ట్రూ? అవునా? క్లోజ్ టెస్ట్ లాగా వచ్చేదనమాట. రైట్ నౌ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ కాకుండా మీకు డైరెక్ట్ ఆర్సీ వస్తుంది. ఏదైనా కాంప్రిహెన్షన్ పార్ట్ అవుతుందండి. రైట్. సో కాంప్రిహెన్షన్ పార్ట్లో మీరు వీటికి రెడీగా ఉండాలి ఇలాంటివి చేంజెస్కి. అవునా? సో నో ప్రాబ్లం. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. రైట్. బిగిన్స్. Special children are those who have physical, emotional, or learning differences that make their development unique. These children may face challenges in communication, movement, social interaction, or understanding academic concepts. Okay, so specially abled children గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ట్రేడ్స్ ఏంటి? ఫిజికల్, ఎమోషనల్, లెర్నింగ్ డిఫరెన్సెస్ వాళ్ళకి ఉంటాయి. ఫిజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి వేరే స్టూడెంట్స్ కంటే కంపేర్ చేస్తే. ఎమోషనల్గా వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అండ్ లెర్నింగ్లో నేర్చుకునే దగ్గర కొంచెం స్లోగా ఉండొచ్చు, స్పీడ్గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. అవునా? సరే. దట్ మేక్ దేర్ డెవలప్మెంట్ యూనిక్. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కొంచెం యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దీస్ చిల్డ్రన్ మే ఫేస్ ఛాలెంజెస్ ఇన్ కమ్యూనికేషన్. కొంతమందికి కమ్యూనికేషన్లో డిఫరెన్స్ ఇబ్బంది రావచ్చు. రైట్. కొంతమందికి మూవ్మెంట్, బాడీలీ మూవ్మెంట్స్లో ఇబ్బంది రావచ్చు. ఆర్ సోషల్ ఇంటరాక్షన్, పబ్లిక్లో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది రావచ్చు. స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి. అవునా? స్పెషల్ చిల్డ్రన్కి. అవునా? రైట్. సో ఆర్ అండర్స్టాండింగ్ అకాడమిక్ కాన్సెప్ట్స్, కొంతమందికి సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది రావచ్చు. రైట్. However, with proper care, support and inclusive education, they can thrive and lead fulfilling lives. కొంచెం కనుక ఎడ్యుకేషన్ కనుక ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ స్పెషల్ చిల్డ్రన్ అని ఉంటే వాళ్ళని కూడా అందరితో పాటు కలుపుకొని వెళ్ళే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే 100% మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది వాళ్ళ లైఫ్లో. వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇన్ రీసెంట్ ఇయర్స్ దెర్ హ్యాస్ బీన్ అ గ్రోయింగ్ షిఫ్ట్ ఇన్ సొసైటీస్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్పెషల్ చిల్డ్రన్. సో ఇప్పుడు వచ్చిన చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ జనరేషన్లో స్పెషల్ చిల్డ్రన్ వైపు చాలా రెస్పెక్ట్ఫుల్గానే ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు ఇంక్లూజివ్గా అందరితో పాటు ఉంచడానికి. ఇన్స్టెడ్ ఆఫ్ ఐసోలేటింగ్ ఆర్ ఇగ్నోరింగ్ దెమ్, స్కూల్స్ అండ్ కమ్యూనిటీస్ ఆర్ నౌ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్లూజన్, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు లెర్న్ అండ్ గ్రో అలాంగ్ సైడ్ అదర్ చిల్డ్రన్. ఇప్పుడు సొసైటీలో ఎవరైనా కనుక స్పెషల్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని వేరే వాళ్ళతో కలుపుకుంటూ వెళ్ళి
మంచి ఆపర్చునిటీస్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సొసైటీలో. ఓకే, రైట్. వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే మంచిగా ఉంటారో, మంచిగా ఉన్న వాళ్ళతో పాటు కొంచెం డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న వాళ్ళకి కూడా యాక్చువల్లీ ఈక్వల్ ఛాన్స్ వచ్చేలాగా సొసైటీ బిహేవ్ చేస్తుంది. ఎడ్యుకేటర్స్ receive special training and classrooms are being equipped with tools and technologies to support diverse needs. టీచర్స్కి సపరేట్ ఒక సపరేట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని వాళ్ళకి ఫాస్ట్గా నేర్పించాలి, ఎలా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ర్యాపిడ్ చేయొచ్చు. క్లాస్ రూమ్స్ స్పెషల్గా ఎక్విప్ అయి ఉంటాయి, వాళ్ళ కోసం టూల్స్తో టెక్నాలజీస్ ఉంటాయి అవసరమైన డైవర్స్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం. సో ఇట్స్ అబౌట్ స్పెషల్లీ ఎవల్ చిల్డ్రన్, అవునా, స్పెషల్ చిల్డ్రన్ గురించి, అవునా. ఓకే, సో ఇక్కడ సెకండ్ పార్ట్ ఉంది, ఈ సెకండ్ పార్ట్ని కూడా అర్థం చేసుకోండి. ఓకే, పాస్ చేయండి. పేరెంట్స్ టు ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్. టీచర్, ఎడ్యుకేషన్ సిస్టమ్, సొసైటీతో పాటు పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది స్పెషల్ చిల్డ్రన్ పైన. ఎంకరేజ్మెంట్ అవసరం, పేషెన్స్ అవసరం, ఎమోషనల్ సపోర్ట్ కెన్ హెల్ప్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ చిల్డ్రన్. ఎంకరేజ్మెంట్ చూపించాలి, పేషెన్స్ చూపించాలి, పేషెంట్ ఉండాల్సి వస్తుంది, ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు, ఇమోషనల్ సపోర్ట్ చాలా ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సొసైటీ మస్ట్ కంటిన్యూ టు క్రియేట్ ఎన్వైరన్మెంట్స్ వేర్ ఎవ్రీ చైల్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్ ఫీల్స్ రెస్పెక్టెడ్, వాల్యూడ్ అండ్ క్యాపబుల్. సొసైటీ కూడా ప్రతి ఒక్క స్పేస్లో వాళ్ళకి ఎబిలిటీస్ని గుర్తించడం, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ని ఇవ్వడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది అని చెప్పి చూపించడం, వాల్యూని చూపించడం అండ్ వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని గుర్తించడం చేయడానికి ట్రై చేయాలి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. Special children are those who dash physical, emotional or learning differences that make their development unique. ఇది డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఉంది. స్పెషల్ చిల్డ్రన్ ఆర్ దోస్ హూ హ్యావ్, కనిపిస్తుంది కదా ఇక్కడ, హూ హ్యావ్ కనిపిస్తుంది డైరెక్ట్. సో దిస్ క్వశ్చన్ ఈస్ ది సింప్లెస్ట్ ఆఫ్ దిస్ పేపర్, డైరెక్ట్ ఉంది. సో ఇక్కడ ప్రాపర్గా మీకు హ్యావ్ అనే యూసేజ్ రావాలి. ఈవెన్ మీకు తెలియకపోయినా మీరు గెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది ప్యాసేజ్లోనే ఉంది సార్, అవునా. ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 డన్. క్వశ్చన్ నెంబర్ 17 సార్. సో ఆన్సర్ ఏంటి? However, dash proper care, support and inclusive education, they can thrive and lead fulfilling lives. However, dash proper care ఎక్కడ ఉందండి చూడండి. However, with proper care, support and something ఇక్కడ మీకు కనిపిస్తుంది, డైరెక్ట్ ప్యాసేజ్లో సర్కిల్ చేసి చూపిస్తున్నా. ఇంత సింపుల్ క్వశ్చన్స్ వస్తుంటే ఎడ్యుకేటెడ్ డిఫికల్ట్ అని మీరు అన్నారు నాతోటి, అవునా. However, with proper care, it is so simple sir. Paper has become even more simpler now. ఓకే, అలానే మీరు అనుకోండి. ఇంతే అనమాట, కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. The word inclusive means క్వశ్చన్ నెంబర్ 18 సార్. ఇంక్లూజివ్ అంటే మీనింగ్ ఏంటి? అందరినీ ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళడం, దాని లోపల సెన్స్ అది ఉంది కదా. సో ఎక్కడ ఉంది ఆన్సర్? అలౌవింగ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్. స్ట్రిక్ట్ అండ్ లిమిటెడ్గా పెట్టడం స్పేస్, ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ పీపుల్ పెట్టడమా? అందరినీ కలుపుకొని పెట్టాలి. అన్రిలేటెడ్, ఇర్రెలవెంట్గా ఉంచడమా? కాదు, అందరినీ కలుపుకొని వెళ్ళే ఒక నేచర్ ఉంచడాన్ని బేసికల్ మనం ఏమంటాం? ఇన్క్లూజివ్ నేచర్ అంటాం. సో ఆప్షన్ 1 అలౌవింగ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్. వర్డ్ థ్రైవ్ మోస్ట్ లైక్లీ మీన్స్, థ్రైవింగ్ అంటే మీనింగ్ డెవలపింగ్. ఓకే, థ్రైవ్ మీన్స్ టు డెవలప్. ఓకే, డెవలప్ ఆర్ గ్రో ఇన్ అ హెల్దీ మేనర్. గ్రో అవ్వడం, డెవలప్ అవ్వడం అనే సెన్స్ మీకు దేని నుంచి వస్తుంది అంటే థ్రైవింగ్ అనే వర్డ్ నుంచి వస్తుంది. దట్స్ ఇట్. సో థ్రైవ్కి ఆన్సర్స్ టేక్ వైట్, సైలెంట్గా ఉండడమా? నో. ఫెయిల్ టు ఇంప్రూవ్, నో. పాజిటివ్ వర్డ్, గ్రో సక్సెస్ఫుల్లీ. సో డైరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్, మెసేజ్ ఆఫ్ ద ప్యాసేజ్? క్వశ్చన్ నెంబర్ 19. స్పెషల్ చిల్డ్రన్ షుడ్ బి టాట్ సెపరేట్లీ. సపరేట్గా టీచింగ్ చేయాలి వాళ్ళకి? నో, ఇంక్లూడ్ చేయాలి అందరితో, అవునా. రైట్. Society should support and include special children. ఇది బాగుంది. Special children cannot learn properly. No. Parents should let special children stay at home. ఇంట్లోనే పెట్టాలి వాళ్ళని? No. So option 1, 4, 3 are going against the passage. So answer 2 is the correct answer. Question number 20. Some question. Okay. 19, 20. Right. This is the 19th question. Next question is the 20th question. So మొత్తానికి 5 questions కాంప్రిహెన్షన్ పైన బేస్ అయ్యి వచ్చినాయి, అవునా. రైట్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 21 టు క్వశ్చన్ నెంబర్ 25 లాస్ట్ క్వశ్చన్స్ అండి. రైట్, ఈ 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. చలో, PQRS క్వశ్చన్. రైట్, దీంట్లో మీరు అరేంజ్మెంట్ చూపించాలి. రైట్, సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ట్రై చేయండి, కమాన్. వీడియో పాస్ చేయండి, వీడియో పాస్ చేసి ఆన్సర్ ఏంటి ట్రై చేయండి. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. లెట్స్ డూ దిస్. రైట్, యా. ఇప్పుడు చూడండి. ఓకే సార్. So in search of the queen bee, he cautiously opened the beehive and examined the frames. P ఆప్షన్స్ లో ఒక దగ్గర ఉంది, QRS అన్ని ఒకసారి ఉన్నాయి. సో ట్రై చేయాలండి అన్ని. రైట్, చూడండి. He took out a honey frame and scraped off the wax covers with a knife. He put the frame in an extractor which used centrifugal force to spin the honey out. As a delightful reward for his labor, he filled jars with delicious fresh honey. When you read the paragraph in PQRS flow, it seems
ఫ్లాలెస్. PQRS is the smoothest ట్రాన్సిషన్ యూ వుడ్ ఎవర్ సీ. అవునా? సో ప్రాపర్గా ఉందండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇన్ సర్చ్ ఆఫ్ క్వీన్ బీ కోసం వెతుకుతూ హీ కాషియస్లీ ఓపెన్ ద బీ హైవ్ అండ్ ఎగ్జామిన్ ద ఫ్రేమ్స్. హనీ బీ రేరింగ్ దగ్గర జరిగే ఒక పర్సన్, ఒక అటెండర్ ఎవరైతే ఉన్నారో, ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో, ఆర్ హనీ ఎక్స్ట్రాక్టర్ ఎవరైతే ఉంటారో అతను చేసే ఒక పని గురించి మాట్లాడుతున్నాం. క్వీన్ బీని వెతుకుతూ అతను ఓపెన్ చేశాడు ఫ్రేమ్స్, బీ హైవ్స్ ఉన్నవి ఫ్రేమ్స్. ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క 10 కట్టర్ ఉంటుంది అనమాట. ఓపెన్ చేశాడు. ఓకే. హీ టుక్ అవుట్ అ హనీ ఫ్రేమ్ అండ్ స్క్రేప్డ్ ఆఫ్ ద వ్యాక్స్ కవర్స్ విత్ అ నైఫ్. ఒక ఫ్రేమ్ దాంట్లోంచి తీసి అన్ని ఫ్రేమ్స్లోంచి దాని పైన ఉన్న వ్యాక్స్ అంతా తీశాడు. రైట్. ఆర్డర్లో ఉంది PQ. రైట్. ప్రాపర్ ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ యాక్షన్స్ దట్ ఎనీ హనీ టేకర్, కేర్ టేకర్ వుడ్ డూ. అవునా? అలా వెతుకోండి. నెక్స్ట్ హీ పుట్ ద ఫ్రేమ్ ఇన్ అన్ ఎక్స్ట్రాక్టర్ విచ్ యూస్ సెంట్రిఫుగల్ ఫోర్స్ టు స్పిన్ ద హనీ అవుట్. ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే అతను తీసిన అదేదైతే ఏమంటాం దాన్ని, ఓపెన్ ద ఫ్రేమ్ కదా, ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ తీసుకెళ్ళి ఒక ఎక్స్ట్రాక్టర్లో పెట్టాడు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూస్ చేసి దాని లోపల ఉన్న హనీని బయటికి తీస్తారు. ఎక్స్ట్రాక్టర్ చేస్తే తిప్పుతుంది బాగా స్పీడ్ తిప్పితే దాంట్లో ఉన్న హనీ మొత్తం బయటకు వస్తుంది అనమాట, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో. సో అలాగనమాట. సో అలా చూసుకుంటే ఈ యాక్షన్ కూడా బాగుంది. అవునా? ఫ్రేమ్ బయటికి తీయాలి, వ్యాక్స్ అంతా స్క్రేప్ చేయాలి, కట్ చేయాలి, ఎక్స్ట్రాక్టర్లో పెట్టాలి, హనీ తీయాలి. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్, సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూడండి. యాజ్ అ డిలైట్ఫుల్ రివార్డ్ ఫర్ హిస్ లేబర్. అతను చేసిన పనికి అతనికి వచ్చిన రివార్డ్ ఏంటంటే హీ ఫిల్ జార్స్ విత్ డెలీషియస్ ఫ్రెష్ హనీ. వచ్చిన హనీని జార్స్ లోపల నింపాడు అండ్ కొంచెం తిన్నాడు అనుకోండి. దట్ ఈస్ అ రివార్డ్. సో PQRS ఇస్ ది ప్రాపర్ అరేంజ్మెంట్. ఆప్షన్ 1. డోంట్ హ్యావ్ టు మాడిఫై దిస్. క్వశ్చన్ నెంబర్ 22, sir. Try to answer this question too. Okay, right now. Nice. Question number 22. So try to answer this. ఇది కూడా PQRS క్వశ్చన్ కనిపిస్తుంది. యా. He turned the boat towards the coast when he noticed nice swell coming. In search of the ideal wave, he paddled his boat out to the deep water. He pushed up onto his feet after paddling hard. Cautiously balancing on the feet, he rode the wave to stand for a few beautiful seconds. సర్ఫింగ్ గురించి మాట్లాడుతున్నాం. సీ సర్ఫింగ్ గురించి వస్తుంది డిస్కషన్. ఓకే, అది రీడ్ చేయండి. SRQS 2 times వస్తుంది. S ట్రై చేయండి. S ఎక్కడ? హీ రోడ్ ద వేవ్ టు ద శాండ్ ఫర్ అ ఫ్యూ బ్యూటిఫుల్ సెకండ్స్. ఇది ఇక్కడ ఉన్న సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్లో లాస్ట్ సెంటెన్స్ అవ్వచ్చండి. ఎందుకంటే అతను సర్ఫింగ్ చేశాడు కొన్ని సెకండ్స్ అని చెప్పే ముందు అతను ఏం చేశాడు ఎప్పుడు చెప్పే స్టేట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ తర్వాత జరిగింది. సో ఇది ఆన్సర్ అవ్వదండి. రైట్. సో యూ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్ గైస్. ఆప్షన్ 1, ఆప్షన్ 4 క్యాన్ బి ఎలిమినేటెడ్. రైట్. హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. RRQR డిసైడ్ చేసుకోండి. ఆర్ హీ పుష్డ్ అప్ ఆన్ టు హిస్ ఫీట్. నిలబడ్డాడు అండ్ ప్యాడిల్ చేశాడు. కోషియస్లీ బ్యాలెన్సింగ్ ఆన్ ద బోర్డ్ పైన బ్యాలెన్స్ చేసుకుంటూ పుష్ చేశాడు అని చెప్పేసి. రైట్. నిలబడే ముందు ఏమని చేశాడని చెప్తున్నానా? ఇన్ సర్చ్ ఆఫ్ ద ఐడియల్ వేవ్ హీ ప్యాడిల్డ్ హిస్ బోర్డ్ అవుట్ ద డీప్ వాటర్. మంచి వేవ్ కోసం అతను ప్యాడిల్ చేసుకుంటూ వెళ్ళాక మంచి వేవ్ వస్తుంది అన్నప్పుడు నిలబడతాడు దాని మీద. నిలబడి ఆ వేవ్ వచ్చినప్పుడు సర్ఫింగ్ చేస్తాడు. అవునా? సో అయితే ప్యాడ్లింగ్ ఫస్ట్, ఆ తర్వాత నిలబడ్డాం. అవునా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ క్యూ ఫస్ట్ రావాలి. అవునా? అయితే చెక్ చేసుకోండి. వచ్చేసాం సార్ ఆన్సర్ దగ్గరికి. చూడండి. ఇన్ సర్చ్ ఆఫ్ ది ఐడియల్ వేవ్ హీ ప్యాడిల్డ్ హిస్ బోర్డ్ అవుట్ టు ద డీప్ వాటర్. QP. హీ టర్న్ ద బోర్డ్ టువర్డ్స్ ద కోస్ట్ వెన్ హీ నోటిస్డ్ అ నైస్ వెల్ కమింగ్. ఓకే, అయితే ఏం చేశాడు? పెళ్లి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లోపల ఒక మంచి వేవ్ వస్తున్నట్టు కనిపించిన వెంటనే కోస్ట్ వైపు అతని బోర్డుని తిప్పాడు. అంటే ఇటువైపు రివర్స్ వైపు తిప్పాడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశాడు? QPR. హీ పుష్డ్ అప్ ఆన్ టు హిస్ ఫీట్ ఆఫ్టర్ ప్యాడ్లింగ్ హార్డ్ కాషియస్లీ బ్యాలెన్సింగ్ ఆన్. ఆ తర్వాత వేవ్ వస్తుంది కాబట్టి వెనక నుంచి అతను ఏం చేస్తాడు? నిలబడ్డానికి ట్రై చేస్తాడు, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. రైట్. ఆ తర్వాత హీ రోడ్ ద వేవ్ టు స్టాండ్ టు ద శాండ్ ఫర్ ఫ్యూ బ్యూటిఫుల్ సెకండ్స్. బీచ్ వైపు కొద్దిసేపు బ్యాలెన్స్ చేసుకుంటూ సర్ఫింగ్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్తుంటే ప్రాపర్గా ఉందండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. QPRS ఇస్ ది కరెక్ట్ వన్. ఇలా మీరు సెంటెన్సెస్ రీడ్ చేయండి, అరేంజ్ చేయండి, సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ యాంటనిమ్ ఆఫ్ డిస్పారైట్? డిస్పారైట్ అంటే ఏమవుతుందండి? డిస్టింక్టా, సెపరేటా, సిమిలరా, కాంట్రాస్టింగా? ఏదైనా కూడా చాలా సెపరేట్గా ఉంది, ఇండివిడ్యువల్గా ఉంది, సెపరేట్గా ఉందని చెప్పాలనుకోండి, మనం యూస్ చేసేప్పుడు డిస్పారైట్. ఓకే, సపరేట్ అనే సెన్సే వస్తుందండి. రైట్. ఆపోజిట్ అనే సెన్స్, కాంట్రాస్టింగ్ అనే సెన్స్ కూడా వస్తుంది దీని నుంచి. సో ఈ వర్డ్ అదనమాట. సెపరేట్, కాంట్రాస్టింగ్ చెప్పాలంటే డిస్పారేట్. వి బిలాంగ్ టు డిస్పారేట్ వరల్డ్స్ అని అంటాం. అంటే మన ఇద్దరు ప్రపంచాలు చాలా చాలా వేరు, సేమ్ కాదు. దెర్ ఈస్ నో సిమిలారిటీ ఎట్ ఆల్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని చెప్పండి, కాంట్రాస్టింగ్ వరల్డ్స్ అని చెప్పండి. డిస్పారేట్ కంప్లీట్లీ ఆపోజిట్. సెపరేట్ అని మీనింగ్ అనమాట. డిస్టింక్ట్ సినోనిమ్, సెపరేట్ సినోనిమ్, కాంట్రాస్టింగ్ సినోనిమ్, సిమిలర్ సేమ్ ఉండడం అనేది ఆపోజిట్ అవుతుంది.
సింపుల్ కదా. సో ఒకాబ్ క్వశ్చన్స్ వస్తే చెక్ చేయండి బాగా. క్వశ్చన్ నెంబర్ 24 పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఆన్సర్ కావాలి. ఓకే. ద రీసెర్చ్ డాష్ ద రెసిలియన్స్ ఆఫ్ ద హర్మిట్స్ టు ద హార్డీ డాష్ దట్ సర్వైవ్ ఈవెన్ ఇన్ ద కోల్డెస్ట్ క్లైమేట్స్. క్వశ్చన్ ఆన్సర్ మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. రీసెర్చర్ డాష్ ద రెసిలియన్స్ ఆఫ్ ద హర్మిట్స్. హర్మిట్స్ అంటే ఎవరు? సన్యాసులు, గుర్తుపెట్టుకోండి. హర్మిట్స్ ఆర్ ద పీపుల్ హూ యూస్ టు లివ్ ఇన్ సాలిట్యూడ్. సాలిట్యూడ్లో జీవితాన్ని గడపడానికి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఏకాంతంగా ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు, హిమాలయాస్కి వెళ్ళిపోతారు, అక్కడ పోతారు. సన్యాసులు అని అంటాం, హర్మిట్స్ అనమాట. రైట్. సో వాళ్ళు అంటాం. వాళ్ళ యొక్క రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో, ఈ హర్మిట్స్ యొక్క రెసిలియన్స్, దాన్ని కంపేర్ చేస్తున్నాం. రైట్. హార్డీ డాష్ దట్ సర్వైవ్ ఇన్ ద కోల్డెస్ట్ క్లైమేట్స్. కోల్డెస్ట్ క్లైమేట్స్ సర్వైవ్ అయ్యే యానిమల్తోనో లేకపోతే ప్లాంట్తోనో కంపేర్ చేస్తున్నాం. రీసెర్చర్ డాష్ ద రెసిలియన్స్. లైకెన్స్ సిమిలర్గా ఉంటుందని చెప్పడానికి మనం యూస్ చేసే వర్డ్ ఏమవుతుంది అంటే లైకెన్స్. మీన్స్ ఈస్ కంపేరింగ్. ఓకేనా? కంపేరింగ్ టూ సిమిలర్ ఎంటిటీస్. కంపేరింగ్ సిమిలర్ ఎంటిటీస్ చెప్పాలంటే సిమిలర్లీ అని చెప్పడం కోసం, సిమిలర్ టు అని చెప్పడం కోసం లైకెన్స్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తారు. ఓకే. ఇక్కడ లైకెన్స్ రావడం తప్పలేదు. సో ఫస్ట్ సిడి రావద్దు అనమాట. హోమోఫోన్స్ లైకెన్స్. లైకెన్స్ హోమోఫోన్ అయితే ఈ టూ వర్డ్స్ కూడా ఫస్ట్ వర్డ్ ఇక్కడ రావాలి సిమిలర్ అని చెప్పడానికి. రైట్. ఐ నీడ్ అ వర్డ్ కోల్డ్ లైకెన్స్ ఓవర్ హియర్. రీసెర్చర్ కంపారిజన్ చూపిస్తున్నాడు. హర్మిట్స్ దగ్గర ఉండే ఆ రెసిలియన్స్, సన్యాసులు అంతా సాలిట్యూడ్లో రెక్లూజ్ లాగా ప్రపంచం మొత్తం వదిలేసి పైన పర్వతాల్లోకి వెళ్ళిపోయి చలిలో టెంపరేచర్స్ ఎలా ఉన్నా కూడా ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క రెసిలియన్స్ ఎందుకు కంపేర్ చేస్తారు టు ద హార్డీ డాష్ దట్ సర్వైవ్ టు ద హార్డీ లైకెన్స్ అని చెప్పేటప్పుడు ఇక్కడ మీకు రావాల్సింది లైకెన్స్ అనే ఒక ఆల్గీ ఆర్ ఫంగీకి సంబంధించిన ఒక వర్డ్. ఆల్గేని ఫంగైని మనం చూపించే ఒక వర్డ్ ఏమవుతుంది అంటే లైకెన్స్. ఇట్స్ అ టైప్ ఆఫ్ అ ప్లాంట్. నాచు లాంటిది, పీచు లాంటిది, సంథింగ్ అలాంటిది అనుకోండి. ఆల్గే ఫంగీకి సంబంధించిన ఒక ప్లాంట్. అది కూడా కోల్డెస్ట్ టెంపరేచర్లో బతుకుతుంది అని చెప్పారు. హర్మిట్స్ని లైకెన్స్తో కంపేర్ చేస్తున్నాం. సో ఈ టూ వర్డ్స్ ఒకేలా ప్రొనౌన్స్ అయినా కూడా డిఫరెన్స్ ఉంది మీనింగ్లో. సో వీటిని అంటాం హోమోఫోన్స్. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బీసీ కరెక్ట్ ఆన్సర్. ఓకే. హోమోఫోన్స్ ఒకసారి చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 25 స్పెల్లింగ్ ఎర్రర్ అడుగుతున్నారు. ఓకే. స్పెల్లింగ్ ఎర్రర్. Committee's decision was neither unanimous nor particularly judicious, as several members expressed severe misgivings about the procedure. దగ్గర ప్రాబ్లం ఉందండి, చూడండి. ప్రొసీజర్ మీరు చూసారు. ప్రొసీజర్ లాస్ట్ వరకు చదువుతుంటే బాగానే ఉంది. ప్రొసీజర్ దగ్గర చూసుకుంటే ఇది కదా స్పెల్లింగ్. ఆప్షన్ 4 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 2లో ఎర్రర్ ఉంది, అడిగింది కూడా ఎర్రర్ గురించి. సో దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్ గైస్. ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతసేపు క్లాస్ చూసాక మీకు టీసీఎస్కి ఎడ్యుకేటీకి పెద్ద డిఫరెన్స్ అనిపించిందా? నో. ఎడ్యుకేటీ ప్యాటర్న్లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, బట్ మేజర్ చేంజెస్ అయితే కావు, డ్రాస్టిక్ చేంజెస్ కావు. కొన్ని మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఆన్ ట్రాక్ ఉంటుంది అండ్ సేమ్ అలానే ఉంటుంది. సో మన ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. ఒకాబ్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది కాబట్టి మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ఒకాబులరీ సెక్షన్లో వీడియోస్ చూడండి. పక్కన అవసరమైతే పెడతాను కూడా, ఐ ట్యాబ్లో పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. రైట్. ఫ్రీగా ఆల్మోస్ట్ ఒక 100 వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ మన యాప్లో కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఇంగ్లీష్ ప్రిపరేషన్ సాలిడ్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి మార్క్స్ కొడదాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. సో జనవరికి సంబంధించిన ఆఫర్స్ మనం అనౌన్స్ చేస్తున్నాం. 10% ఆఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 10% ఆఫ్, ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్. జనవరి 7th నుంచి 11th వరకు ఒక కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఆఫర్ వస్తుంది. జనవరి 10 అప్లై చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గుడ్ న్యూస్ని మిస్ చేయకండి. డౌన్లోడ్ అవర్ యాప్ రైట్ నౌ, జాయిన్ ద కోర్సెస్. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. వీడియో ఇంతవరకు చూసి కనుక మీరు కనుక మన కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే కనుక ఇమీడియట్గా లైక్ కొట్టేసేయండి వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీరు చేసి ఒక్కొక్క సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఘోరమైన, చాలా చాలా ఘోరమైన స్ట్రెంగ్త్ యాడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నా ఫ్యామిలీ యొక్క నెంబర్ని చూసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే సార్, ఇమీడియట్గా ఈ నెంబర్ని ఇంప్రూవ్ చేసి మనం మంచి ఒక ఫ్యామిలీని బిల్డ్ చేద్దాం. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. 499 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి జీడీ మీరు 10% ఆఫ్ పొందొచ్చు. కూపన్ కూడా అప్లై చేసి అఫోర్డబుల్ ప్రైస్లో కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. రైట్. సో ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్ మీరైనా కూడా బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ 499లో జాయిన్ అవ్వండి. మీరు దాంట్లో కూపన్ కూడా అప్లై చేయండి, సరిపోతుంది. డౌన్లోడ్ ది యాప్ రైట్ నౌ. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా మన యాప్లో ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 50% ఆఫ్, 50 రూపీస్ యాక్చువల్లీ, 50% కాదు, 10% ఆఫ్ అనేది మీకు రావడం జరుగుతుంది. 50 రూపీస్. ఇమీడియట్గా కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్కి ఆల్రెడీ గుడ్ న్యూస్ ఉంది. ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా సో క్లారిటీ ఉంది. నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు అనే క్వశ్చన్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది. వస్తుంది ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ 100% ఉన్నప్పుడు మీరు ప్రిపరేషన్ మాత్రం చేస్తూ ఉండాలి. సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మిషన్ ఇంగ్లీష్ అనే ఒక బ్యూటిఫుల్ కోర్స్, మోస్ట్
ఫేమస్ కోర్స్ మన యాప్ లోపల ఉంది. మిషన్ ఇంగ్లీష్ కోర్స్‌లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ మార్క్స్‌ని బూస్ట్ చేసుకోండి ఇప్పుడే. సో మీరు రూ. 399 కూడా పే చేయక్కర్లేదు. 499, 599 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు 10% ఆఫ్ వస్తది. మీరు చేయాల్సింది కూపన్ కోడ్ అప్లై చేయడం. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్? సో ఇంతవరకు చూసి గనక మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వాల్యుబుల్ వీడియోస్ మిస్ అవ్వరు. రైట్? లైక్ చేయండి. లైక్ చేస్తుంటే మీరు ఒక్కొక్క లైక్ చేస్తుంటే నాకు ఎంతో మోరల్ స్ట్రెంత్ యాడ్ అవుతుంటది. హ్యాపీనెస్ కూడా సాటిస్ఫాక్షన్ వస్తున్న స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తుందని అని చెప్పేసి. డోంట్ ఫర్గెట్ టు లైక్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు పోస్ట్ యువర్ కామెంట్స్. గుడ్, బ్యాడ్ మీకేమనిపిస్తుంది? వీడియోకి సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్స్ ఏమైనా కావాలా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? హెల్ప్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అండ్ మీకేమైనా హెల్ప్ కావాలా? ప్రతి ఒక్కటి మీరు కామెంట్ సెక్షన్‌లో నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ కామెంట్స్ అన్ని చెక్ చేస్తాను. అండ్ ఐ డెఫినెట్లీ వుడ్ రెస్పాండ్ టు యువర్ కామెంట్. రైట్? థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దిస్ పాయింట్. ఇంతవరకు మీరు చూసారంటే మీకు చాలా నచ్చుతుందని నేను 100% నమ్ముతున్నా. వీడియోస్‌ని ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైతే అక్కడ మీరు షేర్ చేస్తేనే ప్రపంచానికి మన వీడియోస్ దూరం దాకా కార్నర్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందరికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాం. రైట్? సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై గైస్. గుడ్ డే.